ఒకటి యాక్సిడెంట్ కేసెస్ అవి వస్తూ ఉన్నింది. కొంచెం అక్కడ డిమ్ లైట్ ఒక ఆటో వచ్చింది. ఆటో వచ్చి అర్జెంట్ 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 అని ఆటో డ్రైవర్ అరిచినాడు. అటు చూస్తే అంతా ఆటో అంతా బ్లీడింగ్. ఆ పేషెంట్ బోర్లు పనుకొని నాకు సరిగా కనపడట్లేదు. హెల్మెట్ అంతా ఉన్నింది. ఆ హెల్మెట్ తీసుకొని నేను చేతిలో పెట్టుకుని అట్లా వంగి చూస్తూ ఉండాను. ఆ చీకట్లో సరిగా కనిపెడతాను. ఎవ్రీథింగ్ ఇస్ బ్లడ్ సోక్డ్. అది తల కనపడట్లేదే, అది ఉంగిపోయింది అనేసి అంటే ఆటో డ్రైవర్ చెప్పాడు, సార్ మీ చేతుల్లో తలకాయ ఉంది అనేసి. తల హెల్మెట్ లోపల ఉంది. అది ఈ రోజుకి ప్రతి December 31st నైట్ నాకు అది గుర్తొస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ స్కేరీ. డాక్టర్ మహేష్ ఎంఎన్, ఆర్థోపెడిక్ చీఫ్ అండ్ CEO ఆఫ్ సత్యసాయి హాస్పిటల్స్. ఈయన 2 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో 25,000 సర్జరీస్ చేసిన పర్సన్. ఈ కన్వర్జేషన్ లో ఈయనతో మాట్లాడుతున్నప్పుడు ఎన్నో డిస్టర్బింగ్ స్టోరీస్ గురించి విన్నాం. ఒక పర్సన్ కి 16 సార్లు సర్జరీస్ చేయడం అండ్ రోడ్ యాక్సిడెంట్స్ లో జరిగిన ఎంతో మంది పేషెంట్ స్టోరీస్ చెప్పినప్పుడు నిజంగా షాకింగ్ మూమెంట్స్ అనిపించినాయి. ఈ పాడ్కాస్ట్ ప్రతి ఒక్కరు చూడాల్సిన పాడ్కాస్ట్. డోంట్ మిస్ దిస్ పాడ్కాస్ట్. ప్లీజ్ షేర్ దిస్ పాడ్కాస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ನಮಸ್ಕಾರ ಮಹೇಶ್ ಸರ್. ನಮಸ್ಕಾರ. ತೆಲುಗು ಜನರಿಂದ ಹೃತಪೂರ್ವಕ ಸ್ವಾಗತ. ಬೆಂಗಳೂರಿಂದ ಇಲ್ಲಿವರೆಗೂ ಬರಮಾಡ್ಕೊಂಡಿದ್ದಕ್ಕೆ ಹೃದಯಪೂರ್ವಕ ಅಭಿನಂದನೆಗಳು. నాకు కొంచెం కన్నడ తక్కువ వచ్చు సార్. పర్వాలేదు, నేను తెలుగులో మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. బెంగళూరులో ఒక 2-bedded హాస్పిటల్గా స్టార్ట్ చేసి 20 years గ్యాప్లో 2 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్లో 25,000+ సర్జరీస్ చేసిన ఒక డాక్టర్. ఈ డాక్టర్ తన ఎక్స్పీరియన్స్లో తన లైఫ్లో ఒక్క సిచ్యువేషన్లో ఈ కేసుని నేను చూసి ఇక్కడ స్టక్ అయిపోయినా, నా లైఫ్లో ఇది నేను మర్చిపోలేని కేసు అని ఏమని అనిపించింది సార్ మీలో? చాలా ఉన్నాయి. దాంట్లో ప్రముఖంగా చెప్పాలంటే ఇది ఆల్మోస్ట్ ఒక ఐ వాజ్ ఇన్ వెరీ ఎర్లీ ఇన్ మై కెరియర్. చాలా ఆల్మోస్ట్ 20 years వెనకాల జరిగిన ఇన్సిడెంట్ అది. ఇప్పటికీ నాకు ఐ రిమెంబర్ దట్ డే ఆన్ ఎవ్రీ December 31st. ఎలాంటి ఆ ఇన్సిడెంట్ జరిగింది December 31st నైట్. నేను అప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉన్నాను ఆర్థోపెడిక్స్లో. చేసేటప్పుడు December 31st నైట్ డ్యూటీ వేశారు నాకు. అంటే ఐ వాజ్ ద జూనియర్ మోస్ట్ అప్పుడు. ఓకే. అందరూ సీనియర్స్ అంతా దే వాంటెడ్ టు ఎంజాయ్ ద 31st నైట్. సో నాకు డ్యూటీ వేసిపోయినారు హాస్పిటల్లో. నాతో పాటు ఒక ఫ్రెండు, ఒక లెక్చరరు అంతా ఉన్నాము, డ్యూటీలో ఉన్నాము. ఆ రోజు ఇట్ వాజ్ ఏ రొటీన్గానే జరుగుతూ ఉన్నింది నైట్ డ్యూటీ. రాత్రి 1 అయింది, 2 అయింది. మనకు చిన్నగా ఒకటి యాక్సిడెంట్ కేసెస్ అవి వస్తూ ఉన్నింది. సో నైట్ అంటే నైట్ అంతా పని ఉంటుంది. సో ఆల్మోస్ట్ మన ఎట్లుండేదంటే అది ఈరోజు మార్నింగ్ డ్యూటీకి వస్తే రేపు సాయంకాలం వరకు డ్యూటీ ఉంటుంది. అది కంటిన్యూస్గా ఉంటుంది. రేపు సాయంకాలం ఇంటికి పోయి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock రిపోర్ట్ చేయాలి. దట్ వాజ్ అవర్ రొటీన్. ఓహో. సో ఇట్లా కొన్ని ఏండ్లు చేసిండాం పని. ఆ రోజు చేస్తే నైట్ అయింది, కొంచెం నిద్ర వస్తుంది అనేసి టీ తాగి వద్దామనేసి టీ తాగికి హాస్పిటల్ క్యాజువాలిటీ అని చెప్తాం. అంటే యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ వింగ్ ఉంటుంది, దాని బయట ఒక టీ కొట్టు ఉంటుంది. ఆ టీ తాగుదామనేసి పోయినాము. కొంచెం అక్కడ డిమ్ లైట్. అప్పుడు నేను టీ తాగుతా ఉన్నా కూడా ఒక ఆటో వచ్చింది. ఆటో వచ్చి అర్జెంట్ 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 అని ఆటో డ్రైవరు అరిచినాడు. సరే ఏదో కేసు వచ్చింది కదా అనేసి మేము అట్లా టీ గ్లాస్ పట్టుకొని పోయినాను. అట్లా చూస్తే అంతా ఆటో అంతా బ్లీడింగ్ అయిపోయింది. సరే అని ఇమీడియట్గా వార్డ్ బాయ్ వచ్చినాడు. ఒక గ్లౌస్ వేసుకున్నాము. ఆ టీ అక్కడ పెట్టేసి తెస్తే ఆ పేషెంట్ బోర్లు పనుకొనేసిండాడు. అంటే ఈ వాజ్ బోర్లు పనుకొని నాకు సరిగా కనపడట్లేదు. ఆ హెల్మెట్ అంతా ఉన్నింది. ఆ హెల్మెట్ తీసుకొని నేను చేతిలో పెట్టుకొని అట్లా వంగి చూస్తూ ఉండాను. ఆ చీకట్లో సరిగా కనిపెడతాను నాకు. అది జర్కినంతా ఎవ్రీథింగ్ ఇస్ బ్లడ్ సోక్డ్. ఓకే. అది తల కనపడట్లేదే, అది ఉంగిపోయింది అనేసి అంటే ఆటో డ్రైవర్ చెప్పాడు, సార్ మీ చేతుల్లో తలకాయ ఉంది అనేసి. అంటే నాకు షాక్ అయిపోయింది. నేను గమనించలేదు. అది హెల్మెట్ పెట్టుకొని అట్లా చూస్తూ ఉండాను. ఆమె చూస్తే ఈ డీకాపిటేటెడ్. ఓకే. సో ఆ తల హెల్మెట్ లోపల ఉంది. ఫర్ ఫ్యూ సెకండ్స్ ఐ వాజ్ హోల్డింగ్ అండ్ దెన్ ఐ వాజ్ లుకింగ్ ఇన్ టు ద ఆటో. ఆమె చూస్తే నాకు సడన్గా షాక్ అయిపోయింది. సో అది ఈ రోజుకి ప్రతి December 31st నైట్ నాకు అది గుర్తొస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ స్కేరీ. చాలా ఇప్పుడు తెలుసుకుంటే కూడా నిద్ర వచ్చేలేదు. అట్లాంటి స్కేరీ సిచ్యుయేషన్ అది. ఒక ఇన్సిడెంట్. కొన్నిసార్లు బ్లడ్ చూస్తేనే నిద్ర రాదు. అట్లాంటిది ఆ బ్లడ్‌తో పాటు ఆ ఫ్లెష్, బోన్స్ రప్చర్ అయిపోయి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి కదా! ఎప్పుడైనా రోడ్ యాక్సిడెంట్స్‌లో మనం ఎప్పుడైనా వింటున్నప్పుడు ఆ వెహికల్‌ని చూడ్డానికి, ఆ సైడ్ చూడడానికే భయమైతది. షోర్ వస్తది.
మాకు అది డైలీ చూడకుండా ఉంటే తినేకాయ లేదు. డైలీ అదే పని చేస్తూ ఉంటాం కాబట్టి డైలీ వీఆర్ విత్ దట్ బ్లడ్ మజల్ ఫ్యాట్. పొద్దున్నే ఆ పని చేస్తేనే ఏదో ఒక అట్లా 2 సర్జరీలు చేస్తేనే ఈరోజు ప్రశాంతంగా మనం ఉంటాము. మనకు అది అలవాటైపోయింది. అదే సార్. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ రోజు చూస్తుంటారు కదా! ఒక సిచ్యువేషన్ అంటే ఈ రోడ్ యాక్సిడెంట్స్‌లో జరిగి మీ దగ్గరికొచ్చినప్పుడు అరే బాబు! ఏందిరా ఇట్లొచ్చింది అనుకున్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. యాజ్ ఎన్ ఆర్థోపెడిక్ సర్జన్ యాక్సిడెంట్స్ ఈజ్ అవర్ బ్రెడ్ అండ్ బటర్. డైలీ చూస్తూ ఉంటాం. దో నేను నీ రీప్లేస్మెంట్ సర్జన్ అయినా ఈ మధ్య చాలా నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తూ ఉంటే యాక్సిడెంట్స్ అనేది మన ఆర్థోపెడిక్ సర్జన్కి ఇది బ్రెడ్ అండ్ బటర్ అంటాం మనం. ఎవరి ఆర్థోపెడిక్ సర్జన్ విల్ సీ దట్ డే ఇన్ అండ్ డే అవుట్. బట్ ఈ మధ్య హై వెలాసిటీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ చూస్తాం. రోడ్స్ అన్నీ బాగున్నాయి, చాలామంది ఫాస్ట్గా పోతూ ఉంటారు. సో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కూడా ఇంపాక్ట్ కూడా చాలా హార్ష్గా ఉంటుంది. సో దానివల్ల భయంకరమైన రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో చనిపోతూ ఉంటారు కూడా. యాజ్ ఐఎమ్ టాకింగ్ టు యూ, ఇన్ ఇండియా స్టాటిస్టిక్స్ ప్రకారము ఎవ్రీ 8 minutes దెర్ ఈజ్ 1 death డ్యూ టు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఇన్ ఇండియాలో. ఎవ్రీ 8th minute 1 person డైస్. ఇట్స్ అ ఫ్యాక్ట్. సో అలాంటి చాలా చూసింటాం. నేను ఒక స్టోరీ గురించి విన్నా. మీరు ఇందాక ఎవరో ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు ఆ ట్రాక్టర్ ఏదో ఎక్కింది అనే సిచ్యువేషన్స్ అవును అవును అవును. మీరు చెప్తుంటేనే ఆ ఫోటోస్ చూపిస్తుంటే నాకు అదొక్కసారి చెప్తారా అసలు ఏం జరిగింది అక్కడ? లేదు, ఒక రైతు ఇది ఆవులకి ఇది తీసుకొని పోతా ఉంటాడు. ఏమంటారు దాన్ని? ఫుడ్ గడ్డి తీసుకొని పోతా ఉంటాడు. ఆ గడ్డి తీసుకొని పోతా ఉంటే ఒక క్యాంటర్ వెహికల్ గుద్దేసింది. అది గుద్దేస్తే ఆ కాలు ఆల్మోస్ట్ కట్ అయిపోయి ఒక స్కిన్ థ్రెడ్లో హ్యాంగ్ అవుతూ ఉండింది. వాళ్ళని తీసుకొని వచ్చారు హాస్పిటల్కి. అది చాలా ట్రై చేశాము. ట్రై చేసినా కాలు బతికించేదానికి కాలేదు. కాలే తీయాల్సి వస్తుంది. సో అలాంటి పరిస్థితి చూస్తే మనకు కూడా ఇట్ ఈస్ ఎ డిప్రెసింగ్ డే. సో యాజ్ ఏ సర్జన్స్, యాజ్ ఏ డాక్టర్స్, యాజ్ ఎన్ ఆర్థోపెడిక్ సర్జన్, మనం ఏదైనా ఇరిగిపోతే దాన్ని రెడీ చేసేదానికి ఉండాము, కానీ దాన్ని కట్ చేసి తీయాలా, యాంపిటేషన్ చేయాలా, కాళ్ళే తీసేయాలంటే చాలా బాధాకరమైన విషయం అది. అండ్ ఆన్ దట్ డే మనకు కూడా ఒక డిప్రెషన్కి వెళ్ళిపోతాం. మనం కూడా ఆ రోజు అంతా ఒక సాడ్ ఫీలింగ్ ఉంటుంది మాకు కూడా. ఏ టైంలో తీసుకొస్తే ఇప్పుడు యాక్సిడెంట్లో కాలు కట్ అవ్వడం కానీ, చేతులు కట్ అవ్వడం కానీ, ఫింగర్స్ కట్ అవ్వడం కానీ జరుగుతుంది కదా! మీరు ఇందాక మాట్లాడుతున్న ఒక మాట అన్నారు. ఎస్పెషల్లీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్కి గోల్డెన్ అవర్ ఉంటుంది. అంటే ఒక కాల్లో చేతేదో యాక్సిడెంట్ అయ్యి ఓపెన్ బ్లీడింగ్, ఓపెన్ వుండ్, ఓపెన్ ఫ్రాక్చర్స్ అంటాము. అప్పుడు నర్వ్స్, ఆర్టరీస్ అంతా కట్ అయిపోయి ఉంటుంది. దాన్ని రిపేర్ చేయాలంటే ఒక వర్కింగ్ గోల్డెన్ అవర్ అంటే ఇంత టైం లోపల చేస్తే అది మంచి రిజల్ట్ వస్తుంది అనేసి. ఓకే. సో అది ఆర్టరీ, వెయిన్ అంతా కట్ అయినప్పుడు వితిన్ 4 hours చేస్తే దెర్ ఇస్ ఎ హై ఛాన్సెస్ ఆఫ్ పేషెంట్ గెట్స్ గుడ్ రికవరీ. అదే ఎనీ స్టోరీస్ అబౌట్ దట్? That is as a orthopedic surgeon, it is a very, very common for us. We have done many surgeries like that. When the patient ఆ 4 hours కంటే ముందే మన దగ్గర వచ్చేస్తే సర్జరీ చేసి ఆ కాళ్ళు చేయి బతికిచ్చేది చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక 2 months బ్యాక్ ఇది షుగర్ కేన్ జ్యూస్ మెషిన్ ఉంటుంది కదా, మెషిన్ లోపల ఆ షుగర్ కేన్ జ్యూస్ అమ్మేవాడు ఒక లేడీ. పాపం ఆమె ఏమంటారు దాన్ని మీరు? షుగర్ కేన్ చెరుకు. ఆ చెరుకు చెక్కల్ని లోపల మెషిన్ లోపల పెట్టేటప్పుడు చెయ్యి కూడా దాంట్ లోపల వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోతే అది క్రష్ అయిపోతుంది. అది మెషిన్, అది రోలింగ్ మెషిన్ ఉంటుంది కదా, క్రష్ అయిపోయింది. క్రష్ అయిపోయి ఎవరో పక్కలో చూసేవాళ్ళు వచ్చి ఆఫ్ చేశారు. ఆఫ్ చేస్తే కూడా దాన్ని చెయ్యి బయటికి తీయాలంటే మళ్ళీ రివర్స్ చేయాలి. అంటే మళ్ళీ ఇంకొకసారి క్రష్ కావాలి అది. ఓకే. అది అట్లా తీయలేము, అది పెద్ద ఐరన్ మెషిన్ అది. మళ్ళీ వాళ్ళు రివర్స్ చేసి ఆ చేయి తీసి ఎత్తుకొని వచ్చినారు. అది చాలా, మేము బోన్స్ అంతా ఫిక్స్ చేసాము. ప్లాస్టిక్ సర్జన్ మన టీంలో చాలా సర్జరీ చేశారు. దానికి 3-4 సర్జరీలు అయినాయి. చెయ్యి ఏదో బతికిచ్చాము, కానీ అలాంటి ఇంజరీస్ అయిపోతే ఆ ఫంక్షనాలిటీస్ ఏమి ఉంటుంది, అది 100% ఫుల్ మూమెంట్ వచ్చేలేదు అలాంటి ఇంజరీస్ అయిపోతే. ఓకే. అగైన్ నేను మళ్ళీ అంతే ఎఫిషియెంట్గా వర్క్ చేయలేను. ఎస్, టు ద 100% ఎఫిషియన్సీ వచ్చేలేదు అప్పుడు. ఓకే. బికాస్ ఆఫ్ ద సివియారిటీ ఆఫ్ డ్యామేజ్. ఇలా బోన్స్ రప్చర్ అయిపోయిన వచ్చిన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ రికవరీ చేసుకునే పద్ధతులు డిఫరెంట్ ఉంటాయి కదా. అది ఒక్కొక్క ఫ్రాక్చర్కి, ఒక్కొక్క ఇంజురీకి, దాంతో పాటు బోన్తో పాటు సాఫ్ట్ టిష్యూ, నర్వ్స్, ఆర్టరీస్, ప్రతి ఒక్క ఇంజురీకి ప్రత్యేకమైన ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఆ బోన్ కట్ అయ్యి ఎక్కడో పడిపోవడం,
అంటే ఆ బోన్ లేకపోవడం. ఇప్పుడు ఏం చేస్తామంటే దేర్ ఆర్ సో మెనీ యాక్సిడెంట్ హై వెలాసిటీ ఇంజరీస్ అని చెప్పాను కదా నేను. ఆ యాక్సిడెంట్ స్పాట్‌లో బోన్ లాస్ అయిపోతుంది. అప్పుడు మనం దేర్ ఈస్ ఎ మెథడ్ కాల్డ్ ఇలిజారో మెథడ్ అనేసి. ఆ ఇలిజారో మెథడ్ చేసి ఉండే బోన్‌నే లెంథెనింగ్ చేసుకోవచ్చు. ఎనీ సిట్యుయేషన్ యూ హావ్ ఫేస్డ్? మెనీ టైమ్స్. దిస్ ఈస్ అగైన్ అనదర్ డిసెంబర్ 31 యాక్సిడెంట్. నేను అప్పుడే ఇందాక ఒక డిసెంబర్ 31 యాక్సిడెంట్ చెప్పాను. ఇది పాపం నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అండ్ ఈజ్ వన్ పేషెంట్, వాడికి నేను 16 సర్జరీలు చేసిన్నాను. ఒకే పేషెంట్‌కి 16 సర్జరీ. బహుశా నా లైఫ్‌లో ఇంకెవరికీ అంత సర్జరీ చేయలేమేమో. వాడు ఒక్కడే ఇప్పటికి ఓపికతో వస్తాడు. ఇప్పుడు లేదు, లాస్ట్ 10 ఇయర్స్ అయిపోయింది, వాడు రెడీ అయిపోయిండాడు. బట్ నా కెరియర్‌లో వాడు గోపీనాథ్ వాడి పేరు. he has become a good friend. Now he is into some bike mechanic. వాడు ఆర్ఎక్స్ యమహా అని చెప్తాం మనం. ఆ టైంలో మన 20 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఉందనుకోండి నా వెహికల్. వెరీ ఫాస్ట్ అండ్ వెరీ అగ్రెసివ్ వెహికల్ అది. ఓకే. ఆ వెహికల్ తీసుకొని పోయి డిసెంబర్ 31 పడిపోయినాడు వాడు ఒక ట్యాంకర్ గుద్ది. వాడికి బోన్స్ ఎక్కడెక్కడ మీరు ఫ్రాక్చర్ అవ్వచ్చో అన్ని చోట్ల ఫ్రాక్చర్ అయ్యింది. ఓకే. బోత్ లెగ్స్, బోత్ హ్యాండ్స్, మల్టిపుల్ ఫ్రాక్చర్స్. సో వాడికి నేను ఐ కుడ్ నాట్ ఫినిష్ ఆల్ సర్జరీస్ ఇన్ 1 డే. అంటే ఒక సైడ్ ఒక రోజు ఫినిష్ చేసి ఇంకో రోజు ఫినిష్ చేసి అంత సర్జరీలు చేయాల్సి వచ్చింది. అయితే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 18 ఇయర్స్ బ్యాక్. వాడు ఒకడికి నేను చేసిన మ్యాక్సిమం సర్జరీస్ అంటే 16 సర్జరీలు. 2 days తీసుకొని అన్ని బోన్స్ ఫిక్స్ చేశాం. తర్వాత ఇన్ఫెక్షన్ అయింది, మళ్ళీ బోన్ లాస్ అయింది. ఆ బోన్ గ్రోత్కి మళ్ళీ ఇలిజారో అనేసి లింబ్ లెంథనింగ్ సిస్టమ్ చేసి ఆ రింగులు పెట్టి దాన్ని డైలీ 1 millimeter తిప్పుకుంటా డైలీ 1 millimeter బోన్ పెరుగుతుంది. అలాగా 1 year ఆ రింగ్ పెట్టి ఇట్ వాజ్ వెరీ వెరీ ట్రమాటిక్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ టు కోఆపరేట్. ఒక్క టైము ఆ పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ కూడా దీని నుంచి నాకు అర్థమైంది ఏమంటే, వాడు నన్ను ఎంత నమ్మాడంటే 16 సర్జరీలు. ఇది ఫెయిల్ అయింది గోపీనాథ్, ఇది బోన్ అంటే బోనే లేదు, ఏం చేసినా పెరగట్లేదు. తర్వాత ఏదేదో చేసి మన బుర్రంతా ఉపయోగించి మన సీనియర్స్ని అడిగి చాలామందిని ఒపీనియన్ తీసుకొని వాడికి అంతా చేసిన ప్రతి సర్తి శివ గారు ఈ నెవర్ ఆస్క్డ్ వన్ క్వశ్చన్ టు మీ. మా కాల్ మీకు ఇచ్చేసిండాను, ఏమైనా చేసుకోండా, ఎక్కడ పడుకోవాలా చెప్పండి, అక్కడ ఆపరేషన్ చేయండి, ఇంతే అనేవాడు. ఈ వాజ్ సచ్ ఏ వండర్ఫుల్ కోఆపరేటివ్ పేషెంట్. నౌ ఈజ్ వాకింగ్ ఆల్ రైట్. ఒక 2 weeks బ్యాక్ వాళ్ళ ఫాదర్ని పెట్టుకుని వచ్చినాడు. వాళ్ళ ఫాదర్కి ఏదో ఏజ్ అయ్యింది. వాళ్ళు తీసుకొచ్చిన ఏమయ్యా అంటే బాగుండాను సార్ అంటాడు. సో ఇది చూస్తే ఈజ్ ఏ ఇన్స్పిరేషన్ చాలామందికి. ఒక యాక్సిడెంట్ అయిపోతే నా పని ఇంతే, నా పని అయిపోయింది అని వాళ్ళు అంటే గోపీనాథ్ అలాంటి వాళ్ళు ఒక మాదిరి. యూ మైట్ హ్యావ్ బ్రోకన్ బోన్స్ బట్ యూ షుడ్ నాట్ బ్రేక్ యువర్ స్పిరిట్. స్పిరిట్ షుడ్ బి ఇంపార్టెంట్. ఎవడైనా ఒక యాక్సిడెంట్ జరిగి ఈ రిబ్స్ ఉంటాయి కదా, రిబ్స్ పగిలి లంగ్స్లోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. చెస్ట్ ఇంజరీ అంటాము. చాలా రోజు కాదు, ఇంకా మన హాస్పిటల్లో పేషెంట్ డిశ్చార్జ్ కూడా చేయలేదు నేను. వి హావ్ పుట్ ఐసిడీస్ అని చెప్తాం. 2 lungs పంక్చర్ అయిపోయింది. సో మీరు లాస్ట్ 10 days బ్యాక్ మన బెంగళూరులో TV9 కర్ణాటక మొత్తం అది యాక్సిడెంట్ తెలుసు. షివమొగ్గ దగ్గర ఒక టెంపో ట్రావెలర్ యాక్సిడెంట్ అయ్యి 12 మంది స్పాట్ అవుట్. ఓకే. వీడు డ్రైవర్, ఒక నాట్ ద డ్రైవర్. సో వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడ మన కేఆర్పురం వాళ్ళు, వీళ్ళు అక్కడి నుంచి మన కేఆర్పురంకి మన హాస్పిటల్కి వచ్చినారు. వాళ్ళకి చాలా స్పైనల్ కార్డ్ ఇంజురీ అయిపోయింది. స్పైనల్ కార్డ్ సర్జరీ చేశాము. లంగ్స్లో పంక్చర్ అయిపోయి లంగ్స్లో బ్లీడింగ్ అవుతా ఉన్నింది. అది రిప్స్ అంతా ఫ్రాక్చర్ అయిపోయి, సో వాళ్ళకి లంగ్స్కి డ్రైన్ వేసి ట్యూబ్ చేస్తే అది కామన్. హై వెలాసిటీ ఇంజరీస్ ఇప్పుడు డ్రైవర్ అనుకోండి, ఆ స్టీరింగ్ వీల్ ఉంటుంది, ఆ స్టీరింగ్ వీల్ తగిలితే చెస్ట్కి, ఆ చెస్ట్ బోన్ బ్రేక్ అయిపోయి లంగ్స్లో ఫ్లూయిడ్ వచ్చేస్తుంది ఇంపాక్ట్కి. ఇట్ కెన్ బి ఎయిర్, ఇట్ కెన్ బి బ్లడ్ ఆర్ సమ్టైమ్స్ బోత్. ఓకే. అప్పుడు మనం డ్రైన్ వేసి తీస్తాము. ఇంకా ఈ స్టిల్ ఇన్ ద హాస్పిటల్. అండ్ కొంతమంది పుట్టుకతోనే కొంచెం చెస్ట్ ఇట్లా లోపలికి పోయి ఉంటారు కదా నిజం. అంటే అప్పుడు వాళ్ళకి సమ్ రాడ్స్ పెట్టి ఇట్లా పైకి అది చెస్ట్ బోన్కి ఏమి చేసేలేదు, స్కోలియోసిస్ అని చెప్తాము. వెన్నుముక్క బెండ్ అయితే దానికి రాడ్ చేసి కరెక్ట్ చేస్తాము. చెస్ట్కి స్కోలియోసిస్ అంటాం. అంటే స్కోలియోసిస్ అంటే బ్యాక్ బోన్ కొంచెం వంకరగా ఉంటుంది, ఒక ఎస్ షేప్డ్గా ఉంటుంది. అది కొందరికి వెల్ బ్యాలెన్స్డ్ కర్వ్ ఉంటాయి. అంటే ఆ కర్వ్లో కూడా బ్యాలెన్స్డ్ కర్వ్, అన్బ్యాలెన్స్డ్ కర్వ్ అంటాము.
వెల్ బ్యాలెన్స్డ్ కర్వ్ అయితే ఏం చేసేలేదు, వీ విల్ అక్సెప్ట్ అండ్ లీవ్ ఇట్. సమ్టైమ్స్ అది చెస్ట్ కేజ్ అంతా ఇన్వాల్వ్ అయిపోయి ఆ రిప్స్ అంతా ప్రెస్ అయిపోతూ ఉంటుంది, అప్పుడు లంగ్స్కో హార్ట్కో కంప్రెషన్ అవుతుంది. ఓకే. సో ఈ విల్ హార్ట్ రేటు, బ్రీతింగ్ సైకిల్స్, బ్రీతింగ్ ప్యాటర్న్ అంతా చేంజ్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఆ బోన్ కట్ చేసి స్ట్రైట్ చేసి రాడ్ పెట్టి రీఅలైన్మెంట్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. మీరు ఏదైనా చేశారా సార్? చేశాం. అది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి, ఎట్లా ఉండింది ఏంటి? మా రిలేటివ్కే చేసామండి, ఎవరికి మన రిలేటివ్కే చేసాము. వి ఆపరేటెడ్ దట్ గర్ల్ వెన్ షీ వాజ్ అబౌట్ 8 years or 9 years. యూజువల్ గర్ల్ చైల్డ్గా అవుతుంది అది చాలా మందికి. అండ్ ఆ కరువుకి ఒక ఇన్ని డిగ్రీలు ఉంటుంది, ఒక 40 degree కరువు అంటే ఒక కాప్స్ యాంగిల్ అని చెప్తాం దానికి. ఆ యాంగిల్ కంటే కరువు ఎక్కువ అయిపోతూ ఉంటే దట్ ఈస్ అన్ అలారం బెల్ ఫర్ ద డాక్టర్ అండ్ ఆల్సో ఫర్ ద పేషెంట్, ఇది ఆపరేషన్ చేయాలి అని. మేము ఫస్ట్ టైం పేరెంట్స్ నోటీస్ చేసుకొని, యూజువలీ ఇట్ ఈస్ ఫర్ గర్ల్ చైల్డ్ కదా, అమ్మ నోటీస్ చేసి ఉంటారు. స్నానం చేయించేటప్పుడు, డ్రెస్ చేంజ్ చేయించేటప్పుడు, జడేసేటప్పుడు యూజువలీ మదర్ విల్ నోటీస్ ఆర్ గ్రాండ్ మదర్ విల్ నోటీస్. యూజువలీ మా ప్రాక్టీస్లో కాదు, ఎవరి ప్రాక్టీస్లోనే గ్రాండ్ మదర్స్ విల్ నోటీస్. వాళ్ళు పిలుచుకొని వచ్చి చూపిస్తే అప్పటి నుంచి మేము వాళ్ళకి ఎవరీ 6 months 1 year ఫాలోఅప్ చేసుకొని ఎక్స్రే చేస్తూ ఉంటాం. పాత ఎక్స్రే, ఫ్రెష్ ఎక్స్రేకి యాంగిల్స్ డ్రా చేసి కర్వ్ ఎంత ప్రోగ్రెస్ అవుతా ఉంది అనేసి. అది ప్రోగ్రెస్ అవుతాలే, నాన్ ప్రోగ్రెసివ్ కర్వ్ అనుకోండి, యూ వోంట్ టచ్ ఎనీథింగ్. బట్ ప్రోగ్రెసివ్ కర్వ్ అయితే దాన్ని చాలా దగ్గరగా చూడాల్సి వస్తుంది. అంటే ఎస్పెషలీ ఇన్ ఏ బాయ్ ఆర్ ఏ గర్ల్ వెన్ దే అటైన్ ప్యూబరిటీ, మెచ్యూరిటీ అయినప్పుడు గ్రోత్ స్పర్ట్ అని ఉంటుంది. ఒక నెక్స్ట్ 2 years సడన్గా గ్రోత్ అయిపోతారు. ఆ సడన్ గ్రోత్ వల్ల ఈ కరువు కూడా సడన్గా బెండ్ ఎక్కువ అయిపోతుంది. సో అప్పుడు ఎవరీ 6 months వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఆర్ కాల్ ద ఫ్యామిలీ. వాళ్ళే నోటీస్ చేసి ఏమైనా సడన్గా కొంచెం ఎక్కువ బెండ్ వస్తుందంటే 6 months కాకుండా ఎప్పుడైతే అప్పుడు పిలుచుకొని రండి అంటే. మొమెంట్ వీ ఫీల్ దట్ దిస్ ఈస్ క్రాసింగ్ ద డేంజర్ మార్క్, వీఆర్ గోయింగ్ టు ఆపరేట్. దట్ we operated. Now she is in college. The other day she came and a few weeks back she's in doing degree and she's looking perfectly straight. పోస్చర్ కరెక్షన్స్ ఎప్పుడైనా మనం మాట్లాడుకుంటే ఒక చిన్న టైప్ ఆఫ్ బెల్ట్ పెట్టుకొని స్ట్రైట్గా నుంచుంటాం. అవసరం లేదు అది. ఓకే. అది హైపర్ ఎక్స్టెన్షన్ బ్రేస్ అనేసి, అంటే ఇట్లా ముందు కాకుండా ఎక్స్టెన్షన్గా ఉన్నది, ఏం అవసరం లేదు అది. సి యూ కెనాట్ ఆల్వేస్ హ్యావ్ గ్యాడ్జెట్స్ టు ప్రొటెక్ట్ యూ. యూ షుడ్ హ్యావ్ మైండ్ వర్కింగ్ ఫర్ యూ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు ఇంకొకటి పైన ఆధారం కాకూడదు. యూ షుడ్ నో వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. అది మీరే పోస్చర్ని కాపాడుకోవాలి. 25 years వాడు 50 ఏజ్లో ఉండాల్సిన డిసీజెస్ అన్ని వస్తున్నాయి అన్నప్పుడు, సరే మేమంతా ఏం చేస్తాం, మాకు తెలిసినంత వరకు జిమ్కి వెళ్తాం. జిమ్లో ఒక మంచి వెయిట్ ఎత్తాలి, నా మజిల్ని పెంచుకోవాలి, నేను ఒక 6 feet హైట్ కనబడితే సరిపోతుంది అని చెప్పి రకరకాల ఎక్సర్సైజ్ చేస్తాం. హైట్ పెరగడానికి కూడా ఎక్సర్సైజెస్ ఉంటాయంట. అది తప్పు. అట్లా అలాంటి ఎక్సర్సైజ్ ఏమీ లేవు. ఓకే. సో యూ కెనాట్ డిసైడ్ యువర్ హైట్ బై డూయింగ్ ఎక్సర్సైజెస్. ఓకే. దట్ వోంట్ చేంజ్. అండ్ సెకండ్ థింగ్, ఈ జిమ్ చేసే వాళ్ళకి నీ పెయిన్స్ వస్తున్నాయని, బ్యాక్ పెయిన్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి అంటున్నారు. ఇజ్ ఇట్ ట్రూ? యాక్చువల్గా జిమ్ పోయేది మంచి అలవాటే. Hmm. అదే కాదు, ఏ ఎక్సర్సైజ్ చేసినా అది మంచి అలవాటే. బీట్ జిమ్, స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్, ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. నేను చాలామంది నా పేషెంట్స్ చెప్తా ఉంటాను, నేను యోగా చేయవచ్చా, జిమ్కి పోవచ్చా, సైక్లింగ్ చేయవచ్చా అని అన్నీ అడుగుతూ ఉంటారు. కానీ ఎగ్జాక్ట్గా డీటెయిల్గా వాళ్ళు క్వశ్చన్ అడిగితే ఏమీ చేయరు. జిమ్కి పోతారు, ఫీజు కట్టింటారు, మెంబర్షిప్ తీసుకొని ఉంటారు, 3 రోజులు పోతారు, ఆ తర్వాత పోరు. సి వాట్ ఐ సజెస్ట్ ఈజ్ చూజ్ వన్ ఎక్సర్సైజ్. అది మీరు రెగ్యులర్గా చేసే అట్లు ఉండాలి. అంటే మీ ఇల్లుకి మీ జిమ్కి ఒక 10 kilometers ఉంటే ట్రాఫిక్లో మనం పోలేము. 2 రోజులు ఏదో ఇనిషియల్ ఉత్సాహంతో పోతాం, ఆమెటికి అయ్యో అంత ట్రాఫిక్ ఉంది పోలేము అనేసి మనం పోము. అదే బదులు చూజ్ సంథింగ్ వేర్ యూ కెన్ డూ అట్లీస్ట్ 5 times a week. 5 రోజులైనా ఒక వారంలో మీరు చేసే అంటే ఎక్సర్సైజ్ని మీరు యూ షుడ్ ఆల్సో ఫీల్ హ్యాపీ డూయింగ్ ఇట్. మీకు అలాంటి ఎక్సర్సైజ్ ఏదో ఒకటి ఎన్నుకోండి, దానికి స్టిక్ అయిపోయి రిలీజియస్గా చేయండి. దట్ ఈస్ గుడ్ ఎనఫ్. ఎనీథింగ్ యువర్ చాయిస్, బట్ డూ ఇట్ సిన్సియర్లీ. జిమ్కి పోతారు, మంచిది, అది జిమ్కి పోతే తప్పేం కాదు. కానీ పర్పస్ ఆఫ్ విజిట్ ఏమి అనేసి మనం డిఫైన్ చేసుకోవాలి. జిమ్కి పోయేవాళ్ళు, ఎస్పెషల్లీ జిమ్ గోవర్స్కి నేను చెప్తాను, అక్కడ పోతారు, అక్కడ ప్రతి జిమ్, ఏ జిమ్ అయినా తీసుకోండా, అంత మంచి మంచి బాడీ బిల్డర్స్ ఫోటోలు పెట్టేసి ఉంటారు అక్కడ జిమ్ అంతా. దాన్ని మేము చూసుకొని క్యారీ ఓవర్ అవుతాం. నేను అలాగే మీరు చెప్పినట్టు కండలు పెంచుకోవాలి, బజల్ బిల్డ్ చేయాలనేసి. బట్ వాళ్ళంతా అక్కడ ఫోటోలో ఉండే వాళ్ళంతా ప్రొఫెషనల్స్. బట్ మనం ప్రొఫెషనల్ కాదు.
99.9% జిమ్కి పోయేవాళ్ళు హెల్త్ ఫిట్గా ఉండేదానికి మాత్రమే పోతారు. మీరైనా నేనైనా అంతే. టు కీప్ అవర్ సెల్ఫ్ ఫిట్. దానికి వాళ్ళు చేసే ఎక్సర్సైజు, వాళ్ళు లిఫ్ట్ చేసే వెయిట్ లిఫ్ట్ చేసే అవసరం లేదు. అప్పుడు మనకి ద రిస్క్ వర్సెస్ బెనిఫిట్ అంటాము. రిస్క్ ఎక్కువ అయిపోతుంది బెనిఫిట్ కంటే. మనం పోయేది బెనిఫిట్కి, జిమ్కి పోయేది బెనిఫిట్ కోసము. అది బెనిఫిట్ లేకుండా రిస్క్ అయిపోతుంది. ఈ డెడ్ లిఫ్ట్ అని చెప్తారు, డెడ్ లిఫ్ట్ చేస్తారు. అది ఒక కోర్ స్పోర్ట్స్మెన్కి కావాల్సింది. ఒక ఫాస్ట్ బౌలరు, ఒక బాక్సరు, ఒక స్విమ్మరు, వాడికి కోర్ మజిల్స్ స్ట్రాంగ్గా ఉండాలి. వాడు డెడ్ లిఫ్ట్ చేస్తాడు. పవర్ లిఫ్టర్స్, వెయిట్ లిఫ్టర్స్, ఇలాంటి వాళ్ళకి కావాలా. కానీ మనలాంటి వాళ్ళకి వీ హ్యావ్ టు డూ స్మాల్ వెయిట్స్, మోర్ రిపిటేషన్స్. సో టు కీప్ అవర్ సెల్ఫ్ ఫిట్ అండ్ ఇంజురీ ఫ్రీ. అండ్ ఇప్పుడు గురించి మాట్లాడితే జిమ్లో ఉన్న కొన్ని వీడియోస్ మోస్ట్ డిస్టర్బింగ్ వీడియోస్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూస్తే వాడు ఇట్లా లెగ్ని పుల్ చేసి లెగ్ ప్రెస్ చేస్తుంటాడు, చాలా మంచి వెయిట్ హెవీ వెయిట్స్ చేస్తుంటాడు, సడన్గా బోన్ ఫ్రాక్చర్ అయిపోతుంది, ఇట్లా విరిగిపోతుంది. అవును, అది నేను అలాంటి వీడియో చూడలేదు, కానీ వినిండాను. వెన్ ద ఫోర్స్ ఈజ్ సో మచ్ బియాండ్ యువర్ బాడీస్ రెసిస్టెన్స్, ఇట్ కెన్ బ్రేక్. ఈవెన్ ఆర్మ్ రెజ్లింగ్ చూస్తాను. నేను ఆపరేట్ చేసినాను ఈ మధ్య కాలంలో, ఒక ఆపరేషన్ చేసినాను. ఆర్మ్ రెజ్లింగ్ అని ఒక కాంపిటీషన్ ఉంది. ఆర్మ్ రెజ్లింగ్ కాంపిటీషన్లో ఇట్లా ప్రెస్ చేస్తే ఉంటే వాడికి హ్యూమరస్ బోన్ కట్ అయిపోయింది, పట్టని ఇరిగిపోయింది. ఇక్కడ హ్యూమరస్ అని చెప్తాం దాన్ని, ఇరిగిపోయింది. ఒక ప్లేట్ వేసి ఫిక్స్ చేయాల్సి వచ్చింది. సో ఇట్స్ ఆల్ రిస్కీ థింగ్స్, ఇట్ కెన్ హ్యాపన్. ఓకే. అండ్ ఇంకొకటి మనం బాగా గమనిస్తే, ఇలా డెడ్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు, మీరు ఇందాక అన్న పాయింట్, డెడ్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు సడన్గా బోన్ దగ్గర ఇక్కడ వెనకాల సౌండ్ రావడము, ఆ బెల్ట్ లేకపోతే మొత్తం రప్చర్ అయిపోయి. బెల్ట్ పెద్దగా ఏమి కాపాడలేదండి. నేను చూసిండాను జిమ్లో చాలా మంది యూజ్ చేస్తారు. ఇట్ హాస్ గాట్ ఇట్స్ లిమిటెడ్ రోల్. అంటే ఒక చిన్న వెయిట్ తీసుకొని మీరు డెడ్ లిఫ్ట్ చేస్తే అది హెల్ప్ అవుతుంది. మీరు పెద్ద వెయిట్ తీసుకొని, నాట్ ఓన్లీ డెడ్ లిఫ్ట్, ఏమైనా అక్కడ బెంచ్ ప్రెస్ అయినా వాట్ ఎవర్ ఎక్సర్సైజ్ చేసి, అది బెల్ట్ ఏమి ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లీట్ ఫుల్ ప్రూఫ్ ప్రొటెక్షన్. మెయిన్ థింగ్, జిమ్కి పోయేదా ఎందుకు పోతా ఉండం, మన జిమ్కి ఎందుకు పోతా ఉంటాము, నాకు వాట్ ఈజ్ మై హెల్త్ బెనిఫిట్, వాట్ ఈజ్ మై రిక్వైర్మెంట్ అని మనం డిఫైన్ చేసుకొని, దాని ప్రకారంగా వెయిట్ లాసా, మజల్ బిల్టా, వాట్ ఈస్ ద స్ట్రెంథనింగా, జస్ట్ ఫిట్నెస్సా, దీన్ని డిఫైన్ చేసుకొని, ఎవరిదో ప్రొఫెషనల్ కోచ్ ఉంటారు, వాళ్ళ హెల్ప్ తీసుకొని, మన బాడీ వెయిట్ ఎంత ఉంది, దీనికి మనం ఎంత వెయిట్ లిఫ్ట్ చేయాలి, గో విత్ స్మాల్ వెయిట్స్ అండ్ డూ మోర్ రిపిటేషన్స్. ఇట్ ఈస్ మోస్ట్ బెనిఫిషియల్. కొంతమందికి జిమ్ అబ్సెషన్ ఉంటుంది. ఇంకొంతమంది దగ్గరికి వస్తే డైట్, కీటో డైట్ అని, లీన్ డైట్ అని, నేను ఖచ్చితంగా 0 సైజ్ కనబడాలని చెప్పి మ్యాక్సిమం మెన్కి జిమ్కి వెళ్ళాలి, చేయాలని ఉంటుంది. ఉమెన్ దగ్గరికి వచ్చినప్పటికి ఏమవుతుందంటే, నేను చాలా 0 సైజ్లో ఉండాలి అని చెప్పి, అంటే కొన్ని పారామీటర్స్ వాళ్ళు అయితే అనుకుంటారు, ఆ సైజులో ఉండాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు కదా. ఆ టైంలో వాళ్ళకు బోన్ మాస్ కానీ, మజిల్ మాస్ కానీ ఎలాంటి ఎఫెక్ట్ వస్తుంది? సైజ్ 0 అంటే యు ఆర్ ట్రైంగ్ టు మేక్ యువర్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ 0. అది సైజ్ 0 అంటే ఏమని అంటే డెఫినేషన్ అదే, బాడీ ఫ్యాట్ని 0% తీసుకురావడం. అది చాలా డేంజరస్. ఫ్యాట్ అనేది కూడా మనకి చాలా కావాల్సిన ఒక ఇంపార్టెంట్ ఇది బాడీలో. 12-14% ఆఫ్ బాడీ వెయిట్ ఫ్యాట్ ఉంటే అది మంచి ఫ్యాట్ అని చెప్తాం, మేల్స్కైనా ఫీమేల్స్కైనా. ఎందుకంటే ఫ్యాట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ బెనిఫిషియల్ ఎఫెక్ట్. మన స్కిన్ కానీ, మన బాడీ టెంపరేచర్ కంట్రోలింగ్ కానీ, మన గ్లో కానీ, ఇట్ ఈస్ ఎ ఎనర్జీ రిజర్వ్. ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ బెనిఫిట్. అది సైజ్ 0 అయిపోతే అది ఇట్ ఈస్ డిస్ట్రక్టివ్ టు ద బాడీ. చాలామంది దానికి సర్జరీలు అవి ఇవి చూసుకొని, మీరే చూసింటారు, ఎంతమంది ఫిల్మ్ స్టార్స్ వాళ్ళు చనిపోయిండేది విచారాలు కూడా మనం చూసిండాము, చదివిండాము. వెరీ వెరీ డేంజరస్. కీటో డయట్, హై ప్రోటీన్ డయట్ ఓకే, బట్ బేసికలీ దీని నుంచి మన ఈ పాడ్కాస్ట్లో జనాలకి ఏదైనా ఇన్ఫర్మేషన్ మెడికలీ వాట్ ఈజ్ కరెక్ట్ అని చెప్పాలని తెలుసుకుంటే, మీ హైట్ ఏమి, మీకు ఎంత వెయిట్ ఉండాలా, దానికి బిఎంఐని క్యాలిక్యులేట్ చేస్తాం. అది దాని బ్రాకెట్లో, అంటే ఒక రేంజ్లో ఉంటే దట్ ఈస్ గుడ్ ఎనఫ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే, ఇండియన్ మెన్ హైట్ ఈజ్ 5.6, 5.7. ఒప్పుకుంటారా? 70%. సో వాళ్ళకి బాడీ వెయిట్ 70 నుంచి 74 లాక్ ఉండొచ్చు. బిఎంఐ 25 లోపల ఉండొచ్చు. ఓకే.
24-27 ఉంటే కూడా అక్సెప్టబుల్. దాన్ని చాలా తక్కువ చేసుకుంటాను అనేసి పోతే దట్ ఈస్ డేంజరస్. దాన్ని 30 కంటే ఎక్కువ పోతే, అంటే మీకు బిఎంఐ ఎంత ఉందో దానికంటే ఒక 3-4 అటు ఇటు ఉండొచ్చు, దానికంటే 5-6 పైన ఎక్కువ పోతే దాన్ని ఒబేసిటీ అని చెప్తాము. ఓకే. అది కాకుండా ఆ బ్రాకెట్లో ఉంటే యు ఆర్ డూయింగ్ ద బెస్ట్ థింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. ప్రోటీన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇఫ్ యు ఆర్ 75 గ్రామ్స్ ఇస్ యువర్ రిక్వైర్మెంట్ అన్నారు. అంటే ప్రోటీన్ ఊరికే ప్రోటీన్ తీసుకునేది కాదు, ఎంత ఒక ఐడియల్ పర్సన్ ఎంత ప్రోటీన్ పర్ డే కావాలి అని అనుకుంటే 75 kg వెయిట్ ఉండే పర్సన్కి ఒక 75 grams ప్రోటీన్ కావాలి. అంటే 1 gram ఆఫ్ ప్రోటీన్ పర్ కేజీ బాడీ వెయిట్ పర్ డే. దిస్ ఇస్ అ ఫార్ములా. ప్రోటీన్ సోర్స్ గురించి మాట్లాడతాం సార్ ఒక 10 నిమిషాలు. నేను ప్రోటీన్ ఎక్కడి నుంచి తీసుకుంటాను? ఒక మంచి మీట్ నుంచో లేదంటే ఇంకొక బెస్ట్ సోర్స్ నుంచి నేను తీసుకుంటాను. చాలామంది చాలా తెలివిగా ఆలోచించి సప్లిమెంట్స్ తీసుకుంటారు, పౌడర్స్ తీసుకుంటారు. అంటే ఇవి ఎంతవరకు కరెక్ట్? వీ డోంట్ నీడ్ ప్రోటీన్ సప్లిమెంట్స్. ఓకే. మనం మంచి తిండి ఆహారంతోనే మనకు కావాల్సిన ప్రోటీన్స్ వస్తుంది. బట్ ఒకటేమంటే, ఇఫ్ అట్ ఆల్ యువర్ నాన్ వెజిటేరియన్, మీకు వీక్లీ 3-4 times నాన్ వెజ్ తింటే మీకు కావాల్సినంత ప్రోటీన్ యూ విల్ గెట్ ఇట్. బట్ వెజిటేరియన్స్కి ప్రోటీన్ డిఫిషియన్సీ కొంచెం ఉంటుంది. ఇఫ్ అట్ ఆల్ దే ఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ డయట్స్, ప్రోటీన్ డయట్ అంటే ఒక సోయా, ఒక పన్నీరు, ఇట్లా ఎలాంటి విచారం తీసుకోలేదంటే వాళ్ళకి కొంచెం ప్రోటీన్ డిఫిషియన్సీ వస్తుంది. చాలా డిఫిషియన్సీ ఉండే వాళ్ళకి కొంచెం సప్లిమెంట్ తీసుకుంటారు. బట్ వీ కెన్ మేక్ ఇట్ అప్ విత్ గుడ్ డయటరీ ప్రోటీన్. ఇంత ఇంపార్టెన్స్ ఉన్న బోన్కి ఎవరో వచ్చి దాన్ని కాస్మెటిక్ సర్జరీగా మార్చుకుంటున్నారు. హైట్ ఇంక్రీజ్ అవ్వాలంటే నేను బోన్ సర్జరీ చేయించుకుంటాను అని చెప్పి. ఇట్ ఈస్ లింబ్ రీకన్స్ట్రక్షన్, లింబ్ లెంథనింగ్ సర్జరీస్ అని చెప్తా ఉంటాం మనము. అది చాలా వరకు తప్పు. ఏ దేవుడు మనకి హైట్ ఏమి ఇచ్చిండాడో దాంట్లో మనం సంతోషంగా ఉండాలి. ఎస్పెషలీ ద యంగ్స్టర్స్ హూ ఆర్ షార్టర్ ఆన్ ద హైట్ సైడ్. దేవుడు ఎంత ఇచ్చిండాడో దాంట్లో సంతోషంగా ఉండండి, హెల్తీగా ఉండండి. అది అనవసరంగా ఆ హైట్ పెంచుతాము, అలా సర్జరీలో చాలా సైడ్ ఎఫెక్ట్స్, రిస్క్స్ ఉన్నాయి. అది యాజ్ ఎన్ ఆర్థోపెడిక్ సర్జన్ నేను ఎవరికి సజెస్ట్ చేసేలేదు. బట్ నేను చూసిండాను, నాకు చాలా దగ్గరగా ఉండే ఒక పర్సన్, ఐ డోంట్ వాంట్ టు నేమ్, వాళ్ళ డాటర్కే చేశారు ఆ సర్జరీ. బట్ ఐ పర్సనలీ డోంట్ రికమెండ్. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ బిగ్ మిస్టేక్. ఎంటైర్ మీ కెరియర్లో ఒక పెద్ద పర్సన్స్ యాక్సిడెంట్స్ అవి వచ్చి చూడడము అంటే ఓకే, వాళ్ళ లైఫ్ సగం వరకు చూసి ఉంటారు. చిన్న పిల్లలు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ తెలియకో, వాళ్ళకి తెలుసో తెలియకో కొన్ని యాక్సిడెంట్స్ జరగడము, వాళ్ళు మీ హాస్పిటల్కి రావడము, వాడు ప్రాణాలతో అప్పుడు పోరాడుతుంటే ఇట్లాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు ఏమైనా చాలా మంది చూశాను. ఈ ఎస్పెషలీ టీనేజ్ వాళ్ళకి ఇంకా డ్రైవింగ్ రాదు, వచ్చినా సరే లైసెన్స్లు ఉండేలేదు, లైసెన్స్ ఉన్న ప్రాపర్ సేఫ్టీ గేర్స్ పెట్టుకునేలేదు, ఇప్పుడు 2-wheelers తోలుతారు, హెల్మెట్ వేసుకునేలేదు, హెల్మెట్ తీసుకున్న చేయికి తొడిగించుకొని డ్రైవ్ చేస్తారు. మీరు అందరూ చూసింటారు, వీలింగ్ చేస్తారు. చూసేదానికి స్టైల్గా ఉంటుంది, పడితే మాత్రము ప్రాణాలు పోతుంది. సో ఆ ఒక రోడ్ డ్రైవింగ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. మీకే కాదు, మీరు పడితే ఒక్కొక్కసారి మీకే గాయం కావచ్చు, అది మీ స్వయంకృత అపరాధము. కానీ మీ అజాగ్రత్త వల్ల చాలామందికి ఇంకొకరిని గుద్ది వాళ్ళు పడి వాళ్ళకి యాక్సిడెంట్ అయితే వాళ్ళు ఈజ్ ఎ విక్టిమ్. వాళ్ళకి ఏమి మాత్రం తప్పు లేకుండా వాళ్ళు శిక్ష అనుభవిస్తూ ఉంటారు. చాలా వరకు చాలా తప్పు ఇది. లేదు సార్, నేను ఒక చిన్న వీడియో చూస్తున్నప్పుడు ఒకడు బైక్ రోడ్డు దాడుతున్న ఒక చిన్న అమ్మాయిని గుద్దేసి వెళ్ళిపోయాడండి. ఆ అమ్మాయికి బోన్ ఫ్రాక్చర్స్ అయిపోయినాయి, లెగ్ ఫ్రాక్చర్ అయిపోయింది. అమ్మాయికి ఇట్లా ఇట్లా బోన్స్ ఏలబడుతున్నాయి. ఇలా ఆ అమ్మాయి బెడ్ పైన పడుకొని పెయిన్తో ఏడుస్తుంటే ఎవరు ఇక్కడ బ్లేమ్ అవ్వాల్సింది? డ్రైవ్ చేసిన వాళ్ళు బ్లేమ్ కావాలా, వాళ్ళకి బండి ఇచ్చిన తల్లిదండ్రులు బ్లేమ్ తీసుకోవాలా? ఇది ఇద్దరిది బ్లేమ్ అవుతుంది. ఇప్పుడు మీకు తెలుసునే ఉంటుంది అనుకుంటాను, ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది ఇండియాలో. ఇఫ్ అట్ ఆల్ ఏ మైనర్ ఈజ్ డ్రైవింగ్ అండ్ ఈ మీట్స్ విత్ ఏ యాక్సిడెంట్, వాడికంటే వాళ్ళ ఫాదర్ని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ వెహికల్ ఎవరి పేరులో ఉంది, ఇది రూల్ ఉంది, ఇది పాన్ ఇండియా. ఇట్లాంటి రూల్స్ తీసుకురావాలి సార్. యాక్చువల్లీ తీసుకురాకుండా కాకుండా దాన్ని పరిపాలించాలి. సో మీరు బాగా గమనిస్తే రీసెంట్గా ఒక ఆర్టికల్, ఐ డోంట్ వాంట్ మెన్షన్ ద నేమ్స్, ఏది ప్లేస్ అని చెప్పను, బట్ మీరు కొన్ని న్యూస్లో చూస్తే ఒక మైనర్ కార్ తోలుతూ ఇద్దరిని యాక్సిడెంట్ చేసి చంపుతారు. వాడు బెయిల్ పైన బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు.
అది సమ్ లీగల్ లూపోల్స్ ఉంటుంది, అది మేము మాట్లాడే కయ్యలేదు. బట్ అట్లా వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవ్ చేసేది తప్పు. లైసెన్స్ ఉన్నా యూ హ్యావ్ టు డ్రైవ్ ఇన్ ఏ నార్మల్ స్పీడ్. హై స్పీడ్ రోడ్ బాగుంది అనేసి 140 160లో దూసుకొని వెళ్ళిపోతే ఏదో ఒక ప్రమాదము. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. సో అది గుర్తుపెట్టుకొని డ్రైవ్ చేయాలి. ఏదైనా ఒక కేసు వచ్చింది సార్ మీ దగ్గర, అసలు తప్పే లేని ఒక చిన్న పిల్లలు కానీ తప్పే లేని ఒక పర్సన్ కానీ మీ హాస్పిటల్లోకి వచ్చి యాక్సిడెంట్ అయి ఉంటే? చాలా రీసెంట్గా నలుగురు ప్యూసీ కుర్రోళ్ళు, ఫస్ట్ ప్యూసీ అంటే మనం 11th స్టాండర్డ్, వాళ్ళు బర్త్డే సెలబ్రేషన్ కోసం వాళ్ళ ఇంట్లో చెప్పకుండా వాళ్ళ కార్ తీసుకొని పోయి, వాళ్ళు ఏమి జస్ట్ నార్మల్ సెలబ్రేషన్ అంతే పాపం. వాళ్ళు ఏమి నాట్ ఆన్ డ్రగ్స్, బట్ దే డింట్ హ్యావ్ లైసెన్స్, దే ఆర్ నాట్ సపోజ్ టు డ్రైవ్. వాళ్ళకి ఆ హార్మోనల్ కంట్రోల్ ఉండేలేదు, డ్రైవింగ్ సెన్స్ ఉండేలేదు, వాళ్ళకి యాక్సిలేటర్ ఎంత పెట్టాలా, ఎక్కడ ఎంత స్పీడ్ గేజ్ ఏమి ఉండేలేదు. పోతా పోతా ఒక ఆఫీస్ గోవర్ వాడు అప్పుడే పని చదువు చేసుకొని ఫస్ట్ జాబ్ తీసుకొని ఫస్ట్ నెల కంప్లీట్ చేసుకుంటే ఇంటికి పోతా ఉన్నాడు. వాడిని గుద్దేసి వాడు స్పాట్లో చనిపోయినాడు. వీళ్ళు దాంట్లో కూడా ఈ కారులో కూడా 5 మంది, ఆ కారు 5 మందిలో 2 చనిపోయినారు. 3కి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి. వాళ్ళకంతా ఫిక్స్ చేసి వాళ్ళంతా ఫ్రాక్చర్స్ ఫిక్స్ అయిపోయింది మన దాంట్లో. బట్ 3 చనిపోయినారు. వీళ్ళ 5లో 2 చనిపోయిన వాళ్ళు కారులో ఉండారు. వాడు పాపం అమాయకుడు 2 వీలర్లో పోతా ఉండేవాడు. ఇట్ హ్యాపన్స్. హూమ్ టు బ్లేమ్? ఇది కెరియర్ స్టార్టింగ్లో ఏమైనా భయపడేవాళ్ళ మీరు? లేదు, నేను ఇది ఆర్థోపెడిక్స్ ఐ టుక్ బై చాయిస్, నాట్ బై ఛాన్స్. ఇదే కావాలనే నేను తీసుకున్నాను. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఐ మీన్ వెరీ కీన్ ఆన్ డూయింగ్ ఆర్థోపెడిక్స్. సో నాకు డే 1 నుంచి ఆర్థోపెడిక్స్ ఎలా ఉంటుందని తెలిసే తీసుకున్నాను. నాకు అది ఇట్ గివ్స్ మీ అ సాటిస్ఫాక్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. బట్ ఎస్, స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్కి నేను నా విధానంగానే ఐ మేక్ మై సెల్ఫ్ డీస్ట్రెస్. నేను ఎక్సర్సైజ్ చేస్తాను, స్విమ్ చేస్తాను, మంచి మూవీస్ చూస్తాను, డైలీ పాట వింటాను. సో దీస్ ఆర్ మై, కొంచెం గార్డెనింగ్ చేస్తాను, అది నాకు ప్యాషన్. నేనంతా మా ఇంట్లో అన్ని కూరగాయలు నేనే వండుతాను. 2026 ఐపీఎల్లో అందరికీ తెలిసిందే విరాట్ కోహ్లీ గారికి చిన్న దెబ్బ తగిలిందని చెప్పేసి ఒక చిన్న న్యూస్ వచ్చింది. యాజ్ అ మజిల్ టేర్. సో ఏంటి అంటే అది ఎంత పెద్ద డేంజరస్ థింగా లేదంటే స్పోర్ట్స్మెన్స్కి అది హ్యామ్స్ట్రింగ్ టేర్ అంటాము. అది స్పోర్ట్స్మెన్కి హ్యామ్స్ట్రింగ్ టేర్ అనేది పెద్ద అన్యూజువల్గా ఇంజురీ ఏం కాదు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది క్రికెటర్స్కి అయింది, ఆపరేషన్ కూడా అయింది, సర్జరీస్ కూడా అయింది. ఇప్పుడే అట్లా చూసుకుంటే రోహిత్ శర్మ కూడా 2 సత్య అదే సర్జరీ అయింది. చాలామందికి అవుతుంది అది. బట్ విరాట్ కోహ్లీది మన న్యూస్లో నేను చూశాను, ఆ మజిల్ టేర్ అయ్యిండేది కొంచెం అన్యూజువల్ పొజిషన్లో అయ్యింది. అంటే యూజువల్గా హ్యామ్స్ట్రింగ్స్ టేర్ అయ్యేది కొంచెం అప్పర్ థైస్ దగ్గర అవుతుంది, అతనికి లోవర్ థైస్ దగ్గర అయింది. అది మోస్ట్లీ సడన్ జర్కీ మూమెంట్స్ నుంచి అయిండొచ్చు అనేసి అతనికి ట్రీట్ చేసిన ఎక్స్పర్ట్ చెప్పిండారు. ఇట్ విల్ ఆల్సో హీల్. ఓకే. అండ్ ఇప్పుడు ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు కదండి సార్, క్రికెట్లో ఫాస్ట్ బౌలర్స్ బౌలింగ్ చేసినప్పుడు కానీ స్పిన్ చేస్తున్నప్పుడు కానీ ఈ ఫాస్ట్ బౌలర్స్కి ఎట్లా అంటే ఏ పార్ట్ స్ట్రెంథనింగ్ ఉంటే అది కరెక్ట్గా త్రో చేయగలరు? రొటేటర్ కఫ్ మజిల్స్, షోల్డర్లో రొటేటర్ కఫ్ మజిల్స్ ఉంటుంది, 4 మజిల్స్ ఉంటుంది. ఆ రొటేటర్ కఫ్ మజిల్స్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి బౌలింగ్ చేసేదానికి, ఫాస్ట్ బౌలర్స్ కానీ లెగ్ స్పిన్నర్స్కి గూగుల్ వేసేదానికి. దట్ మజిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ మజిల్ స్ట్రాంగ్గా ఉంటేనే వాళ్ళు బాల్ స్పీడ్ అంతా వస్తుంది, ఆ కంట్రోల్ అంతా వాళ్ళకి, అది చాలా ఇంపార్టెంట్. అది యూజువలీ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే అది చేసి బై ప్లేయింగ్ సో మెనీ మ్యాచెస్ దే గెట్ ఇంజర్డ్. అండ్ వీ ఆల్సో డూ సమ్ కీవోల్ సర్జరీస్ ఉంటుంది దానికి. ఆ మజిల్ టేర్ అయిపోతే రొటేటర్ కఫ్ రిపేర్ అని చెప్తాము దానికి. ఇప్పుడంతా ఒక టైంలో ఓపెన్ చేసి ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉండేది, ఇప్పుడు అలాగేం లేదు. సో ఆల్ ది స్పోర్ట్స్ ఇంజరీస్ నౌ డేస్ ఆర్ డెల్ట్ విత్ కీవోల్ సర్జరీస్. కీవోల్ సర్జరీస్ చిన్న 2 హోల్స్ పెట్టి కెమెరా లోపల పెట్టి దాన్ని టిష్యూస్ని రిపేర్ చేస్తాం. ఆ లిగమెంట్స్, టెండన్స్ ఏమి కట్ అయి ఉంటుంది దాన్ని రిపేర్ చేస్తాం. అండ్ దే గెట్ బ్యాక్ టు ఒరిజినల్ స్పోర్ట్స్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్. కొంచెం రీహాబ్ ఉంటుంది, ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ అంతా చేసుకోవాలా. చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళా అదే పీక్ పర్ఫార్మెన్స్తో ఆడొచ్చు. సో ద వర్డ్ సర్జరీ need not be feared anymore because of the advances we have in the
మెడికల్ ఫీల్డ్. ఎనీ సిచ్యువేషన్ మీరు చూసిన ఒక స్పోర్ట్స్ మెన్ మరీ ఇట్లా స్పోర్ట్స్ ఆడుతుంటే బోన్ కట్ అవ్వడం కానీ లేదంటే ఇట్లా జరిపే అదే నేను చెప్పాను కదా ఇందాక, ఆర్మ్ రెజ్లింగ్ చేసేటప్పుడు, ఫాస్ట్ బౌలింగ్ చేసేటప్పుడు కూడా హ్యూమరస్ బోన్ కట్ అయి ఉంటుంది. లేదు వాళ్ళు బౌలింగ్ చేసేటప్పుడు ఫుట్బాలర్స్ వెన్ దే ల్యాండ్ ఆన్ ద లెగ్, ఏసీఎల్ అని లిగమెంట్ ఉంటుంది నీ జాయింట్లో, అది కట్ అయిపోతుంది. లేదంటే మెనిస్కస్ అని కుషన్ ఉంటుంది, అది టేర్ అయిపోతుంది. బట్ ఆల్ దీస్ ఆర్ స్పోర్ట్స్ ఇంజరీస్. స్పోర్ట్స్ ఇంజరీస్లో ఎవరికైనా స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి, ఆడాలనుకునే వాళ్ళకి ఈ స్పోర్ట్స్ ఇంజరీ అయితే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ యువర్ కెరియర్. దెర్ ఈజ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఫర్ దట్ వేర్ యూ విల్ గెట్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ సెల్ఫ్. మళ్ళా మీరు ఏ లెవెల్లో ఆడుతూ ఉన్నారో అదే లెవెల్లో యూ కెన్ కంటిన్యూ ప్లేయింగ్ స్పోర్ట్. సో యూ షుడ్ నాట్ బీ అఫ్రైడ్ ఆఫ్ దట్. అండ్ ఇదే టు కంటిన్యూ దట్, మీ పిల్లలు ఆడేదానికి పోతే పడిపోతారని చాలా తల్లిదండ్రులు వాళ్ళని ఫీల్డ్కే పంపించలేదు. ఆ తల్లిదండ్రులకు ఏం చెప్పాలంటే, లెట్ యువర్ కిడ్ గో అండ్ ఎంజాయ్ హిస్ ఈవినింగ్ అట్లీస్ట్ 1 hour ఇన్ ద ఫీల్డ్. నాట్ ఓన్లీ ఫిజికలీ, మెంటలీ ఆల్సో యూ విల్ బికమ్ ఎ వెరీ బెటర్ పర్సన్. ఇప్పుడు ఇంట్లోనే చూస్తాము, చిన్నపిల్లలు మొబైల్ వీడియో గేమ్స్లో ఆడుతూ ఉంటారు. ఎవరితోనూ కేరింగు, షేరింగు. మనిషి అనేవాడు ఒక సోషల్ అనిమల్. ఆ సొసైటీతో మింగలే కాకపోతే మీ మానసిక డెవలప్మెంట్ కూడా అయ్యలేదు సరిగ్గా. సో మీరు యూ విల్ నాట్ బికమ్ ఏ సోషల్ పర్సన్. ఒక 30 years తర్వాత ఎవరి దగ్గర చేరుడు, వాడు 4 ఫ్రెండ్స్ ఉండేలేదు. మీకు సంతోషమైన, బాధ అయినా చెప్పుకునేదానికి 4 ఉంటే కదా ఒక మనిషి అని, ఒక జీవితానికి అర్థం. అది లేకపోతే వాట్ ఈస్ ద యూస్? ఈ ఫోన్ అడిక్షన్ గురించే ఒక చిన్న థింగ్ మాట్లాడదాం సార్. అవును. ఈ ఫోన్ అడిక్షన్లో ఎక్కువ ఉన్నవాళ్ళు, ఈ ఫోన్ అడిక్షన్తో ఎక్కువ ఉన్నవాళ్ళు, ఇక్కడ నెక్ దగ్గర బంప్ వస్తుందని, వాళ్ళ పెయిన్ ఇట్లనే అయిపోతుంది. ఏం వచ్చేలేదు, కానీ మజల్ స్ట్రెయిన్ అవుతుంది. ఇనీషియల్గా అది ఒక సీక్వెన్స్గా చెప్తాను. సింపుల్గా అయితే కొంతసేపు అట్లానే వంగి మొబైల్ చూసుకునే దాంట్లో ఈ ట్రపీజియస్ మజల్ అని చెప్తాం. ఫస్ట్ ఆ మజల్ స్ట్రెయిన్ అవుతుంది. దాని నుంచి ఫైబ్రోమైల్జియా, ట్రపీజైటిస్ అని ఒక సింపుల్ మస్కులర్ స్ట్రెయిన్ అవుతుంది. అది నెగ్లెక్ట్ చేసుకుంటా అట్లానే కంటిన్యూ అయితే నెక్స్ట్ స్పాండోలోసిస్ అవుతుంది, స్లిప్ డిస్క్ అవుతుంది, అది స్పైన్ పర్మనెంట్గా డీజనరేషన్ అవుతుంది. ఇది ఒక ఎండ్ స్టేజ్ డిసార్డర్ అయిపోతుంది. సో దీన్నంతా ప్రివెంట్ చేయాలంటే రైట్ పొజిషన్, ఫోన్ పెట్టుకొని చాలా అవర్స్ కాదు, ఏదో ఎంత కావాలనో అంత. ఇట్స్ ఎ గుడ్ గ్యాడ్జెట్ టు హ్యావ్. చాలా మీ కనెక్టివిటీ, చాలా వరకు మీ పనులు, బిజినెస్ అంతా మీ ఫోన్లో చేసుకోవచ్చు. దాన్ని ఎంతగా ఉపయోగిస్తే అంత మంచిది. దానికే అడిక్షన్ అయిపోతే మీకు చాలా సైకలాజికల్ ఫ్యాక్టర్స్, సైకలాజికల్ బిహేవియరల్ ప్యాటర్న్స్ కూడా చూస్తూ ఉన్నాము. సడన్గా వైలెంట్ అయిపోవడము, కిడ్స్ దే ఆర్ బికమింగ్ వెరీ వైలెంట్. గెలుపు ఓటము రెండు చూసిన వాడే మంచి మనిషి అవుతాడు. మీరు ఫీల్డ్లో పోయి నలుగురితో ఆడి ఆ ఒక గేమ్స్లో ఒక ఏదో ఆట ఆడతారు, దాంట్లో ఓటము ఉంటుంది, గెలుపు ఉంటుంది. ఓటం కూడా మీరు గెలుపు అంత ఈజీగానే అక్సెప్ట్ చేస్తే, you know what is the difference between winning and losing and accepting the losing. So you are mentally well balanced ఉంటుంది. చాలా మందికి నో అని చెప్తేనే దే కెనాట్ టేక్ ఒక సింపుల్ నో. చిన్నప్పుడు వాళ్ళు జనాలతో పెరిగిండే లేదు, పిల్లలతో ఆడిండే లేదు, అప్పుడు కొట్లాడిండే లేదు. అప్పుడు ఆడితే అక్కడే మనకి అన్నీ నేర్చుకొనేస్తాం మనం. చాలామంది మన బిహేవియర్ నేర్చుకునేది మన ఫీల్డ్లోనే, బుక్లో కాదు మీరు నేర్చుకునేది. చాలా వరకు జనం సంపర్కంలో ఉండి నేర్చుకునేదే ఎక్కువ ఉంటుంది, బుక్ చదివి నేర్చుకునేదానికి. ఎగ్జాక్ట్. యూ షుడ్ బి. అంటే ఈ ఫోన్ అడిక్షన్ వల్ల వచ్చే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ 5-10 yearsలో ఈ ఇష్యూస్ పైన హాస్పిటల్కి వెళ్తాము అని చెప్పి ఎక్కడ నేను చదువుతున్నా. చాలా మంది వస్తారు, ఇప్పుడే వస్తూ ఉండరు. మీరు నా 21 years ఆఫ్ ఆర్థోపెడిక్ ప్రాక్టీస్ చూసుకుంటే ఫస్ట్ 10 yearsలో వచ్చే పేషెంటే వేరే ఉండే, ఇప్పుడు లాస్ట్ 10-15 yearsలో వస్తూ ఉండే పేషెంట్లు వేరే ఉండారు. డైలీ 100 మంది నేను చూస్తే ఒక 50 మంది నెక్ పెయిన్, బ్యాక్ పెయినే ఉంటారు. ఓకే. నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, అందరూ సిస్టంలో పనిచేసేవాళ్ళే, డెస్క్ జాబ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఏమి ఎక్సర్సైజ్ లేదు. సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్. సో వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు ఫోన్లోనే ఉంటారు, లేదా ల్యాప్టాప్లో ఉంటారు, లేదంటే సిస్టంలో ఉంటారు. సో వాళ్ళే ఎక్కువ పేషెంట్ అవుతూ ఉంటారు. వాళ్ళే మెడికల్లీ ఇల్, నాట్ ఓన్లీ జబ్బు దగ్గు వస్తేనే ఇల్లు కాదు, మీకు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వస్తే కూడా యువర్ ఏ సిక్ పేషెంట్ ఓన్లీ. ఏం జరుగుతుంది సార్ అట్లా పోస్చర్లో అట్లా కూర్చొని ఉండడం వల్ల ఏం జరుగుతుంది బాడీలో? మజిల్ స్ట్రెయిన్ అవుతుంది, స్లిప్ డిస్క్ అవుతుంది, నర్వ్ కంప్రెషన్స్ వస్తుంది, పించ్డ్ నర్వ్ అవుతుంది, సయాటికా అవుతుంది, చాలా అవుతుంది. ఓకే. ఆ తర్వాత బోన్స్ అంతా అరిగిపోతుంది,
వెయిట్ పెరుగుతుంది, ఒబేసిటీ అవుతుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. షుగర్ ఉండేవాళ్ళు కదులుకుంటూ ఉంటే ఇంకా షుగర్ పెరుగుతుంది. దాని నుంచి ఆర్టరీస్ బ్లాక్ అవుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది, స్ట్రోక్ రావచ్చు. ఇట్స్ ఎ చైన్ ఆఫ్ ఈవెంట్స్. ఒక 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 నుంచి అన్నిటికీ లింక్ ఉంటుంది. కూర్చోనట్టు కూడా భయం అవుతుంది ఇప్పుడు. ఎస్, నేను అదే చెప్తా ఉంటాను. ఎవ్రీ 1 hour 5 minutes లేచి నడవండా, ఒక హ్యావ్ ఎ సిప్ ఆఫ్ వాటర్, హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది. జస్ట్ స్ట్రెచ్ చేయండి ఒక 2-3 minutes, మళ్ళీ వచ్చి కూకొని సిట్ ఇన్ ఎర్గానమిక్ పోస్చర్ అనేసి నేను అందరికీ డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి చెప్తా ఉంటాను. వాట్ ఈస్ దిస్ ఎర్గోనామిక్ పోస్ట్? ఎర్గానమిక్ అంటే హౌ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ సిస్టమ్. ఓకే. ఇప్పుడు నెక్ బెండ్ చేసి ల్యాప్టాప్ ఇట్లా పెట్టుకొని చూస్తూ ఉంటారు. ల్యాప్టాప్ ఈజ్ ఎ వెరీ డెడ్లీ కాంబినేషన్. వెన్ యూ సిట్, ఎస్పెషల్లీ మీరు కంప్యూటర్లో వర్క్ చేసే వాళ్ళు అయితే మంచి ఎర్గనామిక్ చైర్ ఉండాలి, బ్యాక్ సపోర్ట్ ఉండాలి, ఆర్మ్ రెస్ట్లు చైర్ కూకోవాలా, చేయి పెట్టుకొని ఆర్మ్ రెస్ట్లు ఉండాలి. ఐ లెవెల్కి మానిటర్ టాప్ సేమ్ ఉండాలి. మానిటర్ టాప్ మీ ఐ ఒకే లెవెల్లో ఉండాలి. ఈవెన్ ఇట్ ఈస్ బెటర్, ఏం చెప్తా అంటే ఫుట్ రెస్ట్ కూడా పెట్టుకోండి అనేసి. సో ఫుట్ రెస్ట్ పెట్టుకుంటే యూ కెనాట్ లీన్ ఫార్వర్డ్. ఓకే. ఫుట్ రెస్ట్ ఉంటే మీరు లీన్ బ్యాక్వర్డ్ ఉంటారు, అంటే మీకు బ్యాక్ సపోర్ట్ వస్తుంది. లేదంటే ఏం చేస్తారు, బికాస్ ఆఫ్ ద వర్క్ పోస్చర్ దే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది, బ్యాక్ సపోర్ట్ ఉండలేదు, ముందుకి వంగిపోతారు, అప్పుడు బ్యాక్ పెయిన్ అంతా వస్తుంది. బాబోయ్, ఇన్ని భయంకరంగా ఉన్నాయా సిచ్యువేషన్స్? స్మాల్ థింగ్సే, ఓకే. బట్ ఆ స్మాల్ బ్యాడ్ థింగ్స్ డన్ కంటిన్యూస్లీ బికమ్ ఏ బిగ్ బ్యాడ్ థింగ్. మీ ఎంటైర్ ఎక్స్పీరియన్సెస్లో ఎప్పుడైనా ఒక బోన్ వెయిట్ని చూసి మీరు షాక్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? అంటే ఇంత స్ట్రాంగ్ బోన్స్ ఏంటి రైల్ అయ్యని? ఉన్నాయి. నేను బెంగళూరులో ఉంటాను కదా, ఐ గెట్ లాట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇంజురీస్. సో నైజీరియన్ ఒక ఫుట్బాల్ ప్లేయర్కి నేను ఆపరేషన్ చేశాను. వాడికి ఎంత వాళ్ళ టిష్యూ స్ట్రాంగ్ ఉంటుందంటే, నేను ఫస్ట్ టైం ఆపరేట్ చేసేది. యూజువల్గా మనం సర్జికల్ బ్లేడ్ అని చెప్తాం కదా, బ్లేడ్ యూజువల్గా మన ఇండియన్స్కి యూజ్ చేస్తే అది ఒకసారి మనం ఇన్సిషన్ ఇస్తే ఆల్మోస్ట్ చాలా డీప్గా పోతుంది. అది వాళ్ళకి స్కిన్ ఎంత హార్డ్గా ఉందంటే డిసెక్ట్ చేసేదానికి మనకి 2 బ్లేడ్లు చేంజ్ చేయాల్సి వస్తుంది. సో అంత స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళకి బోన్ ఫ్రాక్చర్ ఫిక్స్ చేసేదానికి డ్రిల్ చేస్తాం, స్క్రూ వేసేదానికి, పెట్టేసేదానికి చాలా కష్టంగా డ్రిల్ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళ బోన్ అంత హార్డ్ ఉంటుంది. అండ్ దర్ పెయిన్ టాలరెన్స్ ఈజ్ ఆల్సో, నొప్పి ఉండేది వాళ్ళకి. నో ప్రాబ్లమ్ డాక్ అంటారు వాళ్ళు. నెక్స్ట్ డేనే ఐఎమ్ రెడీ డాక్, ఐ కెన్ గో హోమ్ అంటారు. మన వాళ్ళంతా ఇంకా 3 రోజులైనా నొప్పి అనే ఉండేది కూడా చూసిండాను. అంత అందరూ కాదు, కొందరు. బట్ వాళ్ళు మాత్రం చాలా, ఐ ఆపరేటెడ్ ఆన్ లాట్ ఆఫ్ నైజీరియన్ పీపుల్. సో అది మన చాలామంది నైజీరియన్స్ ఏదైనా అయితే ఆ కమ్యూనిటీ మన హాస్పిటల్కి వచ్చేస్తారు. సో ఫ్రమ్ లాస్ట్ 10-12 years ఐ బీన్ ఆపరేటింగ్ దెమ్. నైస్ పీపుల్, చూసేదానికి కొంచెం భయంగా ఉంటారు, గట్టిగా ఉంటారు, బట్ దే ఆర్ నైస్ పీపుల్. బట్ పెయిన్ టాలరెన్స్ అండ్ బోన్ స్ట్రెంగ్త్లో వాళ్ళని మించింది నేను ఎప్పుడు చూడలేదు. అంటే వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్? దేర్ జెనెటిక్స్ అట్లా ఉంది. ఓకే. ఇప్పుడు మీరు చూసింటారు 100 meters 200 meters ఎప్పుడు వాళ్ళే కదా గెలిచేది. సో వాళ్ళ బిల్టే అలా ఉంటుంది. దట్ ఈస్ దేర్ ఇన్ దేర్ డిఎన్ఏ. టెక్నాలజీ గురించి మాట్లాడితే సమ్ పీపుల్ అంటే కొంచెం ఫన్నీగా తీసుకెళ్దాం. అంటే నాకు తెలిసింది చెప్తున్నాను. నేను ఒక డాక్టర్తో పాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు లెన్స్ గురించి ఏదో మాట్లాడుతూ ఆయన చెప్పాడనమాట. నేను లెన్స్ చేస్తుంటే డాక్టర్ పేషెంట్ అన్నాడంట, మీరెందుకు లోపలికి వస్తున్నారు అని. అంటే నేను చేయాలి కదరా అంటే, మీరు కాదు కదా చేసి మొత్తం రోబోనే చేస్తుంది కదా అని. సో అలాగా నేను ఆర్థోపెడిక్లో కూడా ఈ రోబో సర్జరీస్ గురించి విన్నాను. అంటే మీరు చేయరా, అంత రోబోని చేస్తుందా? అంటే ఇప్పుడు నేను చేస్తూ ఉండేది చాలా రోబోటిక్ సర్జరీసే. మన దాంట్లో 2 రోబోట్ ఉంది. వీ హ్యావ్ 2 robots ఇన్ అవర్ హాస్పిటల్. ఇట్ ఈస్ నాట్ రోబోటిక్ సర్జరీ. అంటే రోబో చేసేలేదు, నేనే చేయాలి. అది రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ. ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు మ్యాక్సిమం ఆర్థోపెడిక్స్లో నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్కి రోబోట్ యూజ్ చేస్తూ ఉంటాం. ఆర్థోపెడిక్స్లో ఏంటంటే ఇది రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ. మేమే జాయింట్, యాజ్ ఎ సర్జన్ మేము జాయింట్ ఎక్స్పోజ్ చేసి దాంట్లో ఉండే సాఫ్ట్ టిష్యూస్, ఎక్స్ట్రా బోన్స్ అంతా కట్ చేసి రోబోకి ఫీడ్ చేస్తాము. యాక్చువల్ బోన్ డిఫార్మిటీ ఏముంది, బెండ్ ఎంత ఉంది, ఎంత కరెక్ట్ చేసుకోవాలా అనేసి ముందే సాఫ్ట్వేర్లో ఫీడ్ చేసి ఉంటాం. ఆ యాక్చువల్ మేము ఫీడ్ చేసిన రీడింగ్స్తో రోబో ఆన్ ద టేబుల్ మనకి ఎంత డిజైర్డ్ కరెక్షన్ ఇవ్వాలో అనేసి మనం ప్లాన్ చేస్తే రోబోతో మనకి తెలుస్తుంది. ఆ ఫీడ్ చేసిన ఉండేది మనం, ఇట్స్ లైక్ ఎ ప్లేయింగ్ ఇన్ యువర్ సిస్టమ్. సో యూ వాంట్ టు గివ్
2 degrees correction here, 2 degrees correction here. Okay, you have to take 2 millimeter bone there, 2 millimeter bone here. As per the orthopedic principles, the రోబో ఫీడ్ చేస్తే ఆ కటింగ్ రోబో చేస్తుంది. ప్లీజ్ అండర్స్టాండ్, కటింగ్ మాత్రమే రోబో చేస్తుంది. మోకాలు చిప్పు దాన్ని ఎత్తి రోబో ఏం కూర్చోబెట్టలేదు. ఆ కట్ బోన్ మేము ఆల్రెడీ ఫీడ్ చేసిన ఇన్ఫర్మేషన్తో రోబో బోన్ కట్ చేస్తుంది. మిగతా సాఫ్ట్ టిష్యూస్ కానీ, మజిల్ కుట్లేయడం కానీ, ఆ సిమెంట్ వేసి మళ్ళీ ఇంప్లాంట్ ఫిక్స్ చేయడం కానీ, అన్ని ఇంప్లాంట్ వేసిన తర్వాత మళ్ళీ వూండ్ క్లోజ్ అంతా మేమే చేయాలి. ఇట్ ఓన్లీ ఎన్ అసిస్టెంట్ వైల్ కట్టింగ్ ద బోన్. ఆ ప్రిసిషన్ అంటే హ్యూమన్ ఎర్రర్, బోన్ కట్ చేసేటప్పుడు ఒక 3 degree 4 degree బోన్ కట్ చేయాలి. ఆ ఇంప్లాంట్ యూస్ చేసేటప్పుడు, ఈ మోకాలు రీప్లేస్మెంట్ చేసేటప్పుడు ఈ ఇంప్లాంట్ కూర్చోపెడతాం కప్పు. ఆ కప్పు కూర్చోపెట్టేటప్పుడు ఈ బోన్స్ని ఇలా ప్రిపరేషన్ చేస్తాము కట్ చేసి. ఈ కట్ చేసే ఆ విధానము మనం ఇప్పుడు ఇది 45 degree 90 degree కట్ ఉంటుంది అనుకోండి. ఇంత డిగ్రీ కట్ చేసుకోవాలా అంటే 90 degree అనుకోండా. ఇప్పుడు 2 ఇట్లా ఉంటే 90 అని చెప్తారు మీరు. అది 88 కూడా అయ్యిండొచ్చు, 92 కూడా అయ్యిండొచ్చు కదా. అది రోబో చెప్తుంది ఇది 90 కాదు, 89 ఉంది, 92 ఉంది. అంతటికి మాత్రమే రోబో పనికి వస్తుంది. ప్లస్ ఆ 90ని కరెక్ట్ చేసి రోబోకి ఇన్స్ట్రక్షన్ ఇస్తే రోబో విల్ కట్ యాజ్ పర్ నీడ్. రెస్ట్ ఎవ్రీథింగ్ ఐ విల్ ఓన్లీ హ్యావ్ టు ఫిక్స్ దిస్, ఐ విల్ ఓన్లీ హ్యావ్ టు ఫిక్స్ దిస్, అండ్ ఐ విల్ ఓన్లీ హ్యావ్ టు క్లోజ్ దట్ wound. As I have only opened it, I will only close it. But there are some surgeries, especially laparoscopic surgeries చేస్తాము. ఓకే. అప్పుడు సర్జన్ పొట్టలో 2 హోల్ చేసి కెమెరా లోపల పెట్టి చేస్తారు. అప్పుడు అది టోటలీ లాప్రోస్కోపిక్ సర్జరీ రోబోట్తో చేస్తే అది రోబోట్తోనే చేస్తుంది. ఎందుకంటే సర్జన్ ఈజ్ అవుట్ సైడ్ ద సర్జికల్ ఫీల్డ్. సర్జన్ బయటే ఉంటాడు, సర్జన్ లోపల పోయిండాడు, ఒక హోల్ మాత్రం చేసి. అయితే నీ రీప్లేస్మెంట్ ఈ రీప్లేస్మెంట్ కాదు, మనమే ఓపెన్ చేసి వీఆర్ ఇన్ ద సర్జికల్ ఫీల్డ్. ఓకే. అండ్ రోబో ఈజ్ హెల్పింగ్ అస్. దిస్ ఇస్ ద డిఫరెన్స్. లాప్రోస్కోపిక్ సర్జరీలో సర్జన్ అవుట్ సైడ్ ద రోబోటిక్ ఫీల్డ్లో ఉంటాడు, ఆర్థోపెడిక్ సర్జరీలో సర్జన్ ఇన్సైడ్ ద ఫీల్డ్ సర్జికల్ ఫీల్డ్లో ఉంటాడు. సో రోబో ఓన్లీ. చాలామంది నన్ను అడుగుతారు, సార్ ఇప్పుడు ఇంతకుముందు మీరే చేసేవాళ్ళు, ఇప్పుడు రోబో చేస్తూ ఉంటారు సార్, ఇప్పుడు మీరు చేయరు ఆపరేషన్ అనేసి. నేనే చేస్తానమ్మా, అది నాకు ఇంకా టైం ఎక్కువ పడుతుంది, నేనే చేస్తూ ఉన్నాను అని ఇదంతా చెప్పి చూపించి ఫస్ట్ అయితే సర్జరీ చేస్తానంటే ఒప్పుకునేవాళ్ళు, మహేష్ చేస్తాడు అనేసి. ఇప్పుడు మహేష్ చేయకుండా రోబో చేస్తారని ఒక డౌట్ వచ్చింది పేషెంట్కి. ఆ డౌట్ క్లారిఫై చేసుకుంటే ఇంకా 10 minutes ఎక్స్ట్రా మాట్లాడాల్సి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఒక 60, 65 తర్వాత కానీ, ఒక 50 తర్వాత కానీ, నేను చాలామంది సెలబ్రిటీస్ కూడా చూడాను. చిరంజీవి గారు కానివ్వండి, నాగార్జున గారు కానివ్వండి, ఈ నీ రీప్లేస్మెంట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చాలామంది భయపడతారు. అంటే ఇప్పుడు చేయించుకుంటే నేను తర్వాత నడవగలుగుతానో లేదో, జస్ట్ పెయిన్ ఒకటి తగ్గుతుందేమో, ఇలాంటివి ఉంటాయి కదా. ఫియర్ ఆఫ్ ఈ నీ రీప్లేస్మెంట్ అనేది ఏ లెవెల్లో ఉంది మీరు చూసిన? ఇంకా జనాలు ఈ మధ్య కాలంలో అక్సెప్ట్ చేస్తూ ఉండరు. బట్ చాలా మందికి భయం ఉంది. ఏమంటే ఇప్పుడు నొప్పితో ఎలాగో అలాగా సాగిస్తూ ఉన్నాను, ఆపరేషన్ తర్వాత అది కూడా కాకుండా పోతుందేమో అనేసి చాలా వరకు అది భయం ఉంది. వాస్తవం కాదు. నీ రీప్లేస్మెంట్ వన్ ఆఫ్ ద మేజర్ సర్జరీ, నో డౌట్. బట్ ఎంటైర్ సర్జికల్ ఫీల్డ్లో ఏదైనా ఒక సర్జరీకి మోర్ దెన్ 98-99% సక్సెస్ రేట్ ఉంది అని చెప్తే అది చాలా గట్టిగా నీ రీప్లేస్మెంట్ అని నంబర్ 1 అని చెప్పొచ్చు. which has got highest success rate. It's a very, very recreatable surgery with very, very good expected outcomes. ఆ సర్జరీ చాలా వరకు సక్సెస్ఫుల్ అది. అండ్ ఇట్ విల్ ఒక కొత్త నీ జాయింట్ రీప్లేస్మెంట్ చేసిన వాళ్ళకి 20-25 years క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. చూడండి, 60 ఏళ్ళ వరకు క్వాంటిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంపార్టెంటే. 60 దాటిన తర్వాత క్వాంటిటీతో పాటు క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద పాయింట్? మీరు 20 years ఇంట్లోనే ఉండి బయటకు ఒక 4 అడుగులు నడవకుండా ఇంట్లోనే నొప్పితో అనుభవిస్తే అది వాట్ ఈస్ దట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్? నాట్ గుడ్. అలాంటి వాళ్ళు ఈ సర్జరీ చేసుకుంటే డైలీ 4-5 kilometers వాకింగ్ చేయవచ్చు, మెట్లు ఎక్కొచ్చు, దిగొచ్చు, చిన్నగా జాగింగ్ కూడా చేయవచ్చు. అండ్ దే విల్ గెట్ బ్యాక్ టు గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. వాళ్ళు ఫిజికలీ మెంటలీ ఎంత స్ట్రాంగ్ ఉంటారు. నాకు ఒక పేషెంట్, మీకు ఒక స్టోరీ చెప్తాను. వాళ్ళు ఎవరో ఏమి నాకు తెలీదు. జస్ట్ పేషెంట్ వాక్డ్ ఇన్ టు మై క్యాబిన్. ఉన్న 60+ లేడీ. సన్ ఈజ్ లుక్డ్ హైలీ ఎడ్యుకేటెడ్. వచ్చినారు, కూకున్నారు. దే ఆల్రెడీ దే కేమ్ ఫ్రమ్ ఆమెకు తెలిసింది వాళ్ళు నెదర్లాండ్స్ నుంచి వచ్చారని. బట్ బేసికలీ బెంగాలీస్. వర్కప్ అంతా కొంచెం బెంగాల్లో అయ్యింది. షీ హ్యాడ్ ఎ బిగ్ ఫైల్. అంటే
ఒక 10 years నుంచి సఫర్ చేస్తూ ఉండారు. నా డోర్ నుంచి నా రూమ్కి వచ్చేదానికి కూడా షీ టుక్ లాట్ ఆఫ్ టైం. మెల్లమెల్లగా కుంటుకుంటా చాలా కష్టపడి వచ్చారు. వచ్చి మీ గురించి విన్నాను, దానికే నేను మీ దగ్గరకు వచ్చాను. ఆపరేషన్ అని చెప్తే మాత్రం నేను చేయించుకోను. ఆపరేషన్ లేకుండా ఏమైనా సజెషన్ ఉంటే చెప్పండి అని చెప్పాను. అంటే బిఫోర్ ఐ కుడ్ ఆస్కర్, టచ్చర్, ఎగ్జామినర్, షీ సెడ్ ఆపరేషన్ అని చెప్తే మాత్రం నేను చేయించుకోను. షీ హ్యాడ్ ఎ ప్రీ కండిషన్. నేను కూకుండా ఫస్ట్ నేను మీరు ఎవరో తెలియదు, ఏమైందో తెలియదు, మీరు ఆల్రెడీ కండిషన్లు పెడతా ఉంటారు, ఫస్ట్ ఏమైంది అని చెప్తాము, ఆపరేషన్ అయితే మాత్రం నేను చెప్పకూడదు అని. నేను అలా చెప్పకూడదు, ఇలా చెప్పకూడదు అని నేను అయ్యలేదు. మీకు ఏముంది అని చెప్తాను. చేపించుకునేది, చేపించుకోకుండా ఉండేది అది మీ చేతుల్లో ఉంది. ఇట్ ఈస్ యువర్ డిసిషన్. యాజ్ ఎ డాక్టర్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ రైట్ ఫర్ యూ అని. ఓకే, దెన్ షీ అగ్రీడ్ టు ఫర్ మీ టు ఎగ్జామినర్. అదొరకు నన్ను టచ్ కూడా చేసేదానికి వెనుక ముందు చూస్తాను. ఆమెకి కాన్వర్సేషన్ వెంట్ ఆన్. ఐ ఎగ్జామినర్, సా ఆరల్ రిపోర్ట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్ ప్రాబ్లం ఏమి, నీ రీప్లేస్మెంట్ చేసుకుంటే నీకు బెనిఫిట్ ఏముంటుంది అనేసి. చేసుకో అని నేను చెప్పలేదు. చేసుకుంటే ఇలాంటి కండిషన్స్ ఉండే పేషెంట్ చేసుకుంటే ఎంత బెనిఫిట్ ఉంటుందని కొంచెం నా పాస్ట్ సర్జరీస్ పేషెంట్స్ వీడియో అంతా చూపించాను. వాళ్ళకంటే బాగా బెండ్ ఉండేవాళ్ళంతా స్ట్రైట్ అయ్యి బాగా నడుస్తూ ఉన్నారు. ఆయన అంత వినిన తర్వాత నేను చేయించుకోనులే అనింది. అమ్మ నువ్వు చేసుకుంటే నేనేం సంతోషపడేలేదు, చేయించుకోకపోతే బాధ కూడా పడేలేదు. యాజ్ ఎ ప్రొఫెషనల్ మా డ్యూటీ మీకు ఏం రైట్ రాంగ్ చెప్పేది అంతవరకే నా డ్యూటీ. చేపించుకుంటే మంచిది అని చెప్తానే కానీ చేపించుకోకుంటే నేను బాధపడను, మీ బాధ మీరే పడాల్సి వస్తుంది అని ఒక ఫైనల్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఓకే అని షీ గటప్. నాకు పెయిన్ కిల్లర్స్ కూడా వద్దు అనింది. ఓకే, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దర్ డిసిషన్. సో వాళ్ళు చాలాసేపు తీసుకున్నారు. ఆల్మోస్ట్ 25-30 minutes మాట్లాడారు. ఎంత మాట్లాడారంటే నెక్స్ట్ వచ్చే పేషెంట్ ఇంపేషెంట్ అయితే ఉండరు, వెయిట్ చేసి బయట. ఓకే, సో అంత మాట్లాడాను. సో వీళ్ళు అయిపోయిందనే కానీ వాళ్ళు డోర్ తీస్తానే నెక్స్ట్ పేషెంట్ రష్గా వచ్చి కూకొనేసాడు. సో ఈ వాజ్ సో ఇంపేషెంట్. సో దెన్ ఐ స్టార్టెడ్ సీయింగ్ ద నెక్స్ట్ పేషెంట్. ఆ లేడీ వెంట్ అవుట్. 2 minutes తర్వాత మళ్ళీ వచ్చింది. షీ కేమ్ బ్యాక్ అగైన్. నేను చేయించుకోను, అక్కడ డోర్ నుంచే చెప్పింది, నేను చేయించుకోను సర్జరీ. ఒకవేళ నేను చేయించుకోవాలంటే మైండ్ చేంజ్ అయితే మీతోనే చేయించుకోండి, ఎందుకంటే ఇట్లా ఎవరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని. ఓకే, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్ అని పంపించేశాను. 2 months తర్వాత నాకు నెదర్లాండ్స్ నుంచి కాల్ వచ్చింది. సన్ను నెదర్లాండ్స్లో పనిచేస్తారు, అమ్మ కూడా నెదర్లాండ్స్కి వెళ్ళిపోయింది. ఇద్దరు సన్ అండ్ మదర్ వేరే నెదర్లాండ్స్. అక్కడి నుంచి ఫోన్ చేశారు. సార్ మా మదరు అగ్రీడ్ ఫర్ సర్జరీ, మిమ్మల్ని చూసి ఏమైందో తెలీదు, మీరు మాటలు ఏం చెప్పారో, ఇంతమంది డాక్టర్తో షీ టోల్డ్ ఐ విల్ డూ ఇట్ విత్ యూ అనేసి. రండి సార్, నేను ఫ్లైట్ ఇమీడియట్గా తీసుకోండి, మా అమ్మాయి మళ్ళీ మూడ్ చేంజ్ అయిపోతే నేను మీరు ఓకే అంటే రేపే ఫ్లైట్ తీసుకుని వచ్చేస్తానని. లేదా అంత అర్జెంట్ లేదు, డోంట్ ఫోర్స్ సార్, కమ్ నెక్స్ట్ వీక్ అని. దెన్ షీ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ నెదర్లాండ్, గాట్ ద నీ డన్. Still now she sends messages, son sends messages, wishes, and she's very, very happy. And after surgery, she was there, physiotherapy, everything. Then while going, she hugged me. You see, मेरा बेटा का जैसा बहुत अच्छा किया, वो मैं आपका बात पहले ही सुनना था అనేసి హక్ చేసుకుని ఏ అంటే కళ్ళీళ్ళు వచ్చింది, ఆనంద బాష్పాలు. దట్ వాజ్ ఎ వెరీ వెరీ దిస్ థింగ్. అంటే చాలామంది ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే ఫియర్, ఆ ఫియర్ కిల్స్ మోర్ డ్రీమ్స్ దెన్ ఫెయిల్యూర్ ఎవర్ విల్ అని. ఫెయిల్యూర్ విల్ నాట్ కిల్ యువర్ డ్రీమ్స్, ఫియర్ విల్ కిల్ యువర్ డ్రీమ్స్. గాట్ ఇట్. అవును కదా, ఆ భయమే మామూలు నెక్స్ట్ స్టెప్ తీసుకోకుండా అవాయిడ్ చేస్తుంది. సో ఆ భయం అనే దీన్ని దాటి ముందుకు వస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ విత్ ఎక్సలెంట్ అవుట్కమ్ రిజల్ట్స్ అండ్ విచ్ ఇంప్రూవ్స్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. నవ్వు రోబోటిక్ కూడా వచ్చేసింది, చాలా ప్రిసిషన్ అయిపోయింది. పేషెంట్స్ రియలీ డూ వెల్. నొప్పి ఉంది, మోకాలు అరిగిపోయింది అంటే అందరికీ ఆపరేషన్ అనేమి సజెస్ట్ చేసేది. గ్రేడ్ 4 ఆర్థరైటిస్ అని చెప్తాం, ఇట్లా మోకాలు ఉండాలా, ఇది నార్మల్ జాయింట్, ఎవరికి ఇట్లా బాగా అరిగిపోతే వాళ్ళకి ఆపరేషన్ సజెస్ట్ చేస్తాం. అట్లాంటి వాళ్ళు సర్జరీ చేసుకునే అయితే దేర్ సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ లైఫ్ విల్ బి వెరీ వెరీ పెయిన్ ఫ్రీ అండ్ ఎంజాయబుల్. మోస్ట్ ఆఫ్ ది ఉమెన్స్ ఎవరైతే మన ఇండియాలో ఉన్నారో
ఇంట్లో ఉండే ప్రతి ఉమెన్ చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటూ ఉంటారు. సడన్‌గా ఇలా తిరగడం వల్ల వాళ్ళకు వెనకాల సైలెంట్‌లీ ఆ బ్యాక్ బోన్ డిస్టర్బ్ అవుతుందని వాళ్ళకు అసలు తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను సార్. నాకు నాకు జరిగింది. మా అమ్మగారికి సేమ్ ఇలానే ఇబ్బందయింది. మాకు తెలిసిన వాళ్ళకి చాలామంది అయింది. సో, అలా ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందంటారు? ఇలాంటి థింగ్స్ మీకు వస్తాయా? ఒక 1 ఇయర్ బ్యాక్ ఒక సర్జరీ చేసింది స్లిప్ డిస్క్‌కి. దట్ లేడీ వాజ్ ఇన్ ఎ హరీ. షీ గాట్ అప్ అండ్ షీ వాజ్ బ్రషింగ్. ఆ బ్రష్ చేసి పేస్ట్ స్పిట్ చేసేటప్పుడు బ్యాక్ స్లిప్ డిస్క్ అయిపోయింది. షీ వాజ్ ఇన్ ఎక్స్‌ట్రీమ్ పెయిన్. షీ కేమ్ లైక్ దట్ ఓన్లీ టు ద హాస్పిటల్. అట్లే స్ట్రెయిట్ కూడా కావట్లేదు. అండ్ ఐ క్లియర్‌లీ రిమెంబర్ బికాస్ దర్ ఎంటైర్ ఫ్యామిలీ హస్బెండ్ గాట్ ఎ జాబ్ ఇన్ సింగపూర్. వాళ్ళు ఫ్యామిలీ అంతా షిఫ్ట్ చేస్తూ ఉంటారు. సో, ముందు రోజంతా సామాన్లంతా వాళ్ళు ప్యాకప్ చేసి ఆ రోజు సాయంకాలం ఆమెకి ఫ్లైట్ ఉంది సింగపూర్‌కి. అప్పుడు స్లిప్ డిస్క్ అయిపోయింది. వచ్చి చూస్తే ఇట్స్ వెరీ బిగ్ స్లిప్ డిస్క్. నాకే ఆశ్చర్యం. ఇంత చిన్న విచారానికి ఇంత పెద్ద స్లిప్ డిస్క్ అయిందనేసి. షీ వాజ్ ఇన్ అబ్సల్యూట్లీ పాపము అరుస్తూ ఉన్నారు నొప్పికి. అండ్ ఆ రోజే నేను సర్జరీ చేయాల్సొచ్చింది. అండ్ 2 డేస్ లేటర్ అది ఎంత స్లిప్ డిస్క్ సర్జరీ ఎంత సింపుల్ అయిపోయిందంటే, బిలీవ్ మీ ఆర్ నాట్, ఆ రోజు పొద్దున్నే వచ్చారు. నేను 9:00, 10:00 ఇమీడియట్‌గా ఎంఆర్ఐ అంతా చేసి 2 గంటలు, 3 గంటలకు ఆపరేషన్ స్టార్ట్ చేసి 5 గంటలకు అయిపోయింది ఆపరేషన్. 2 డేస్ లేటర్ షీ వెంట్ బ్యాక్ టు సింగపూర్. చాలామంది భయపడతారు. బ్యాక్ బోన్ అంటే అంతే, స్లిప్ డిస్క్ సర్జరీ అయితే ఇంకా అయ్యలేదు, నేను ఎప్పుడూ నార్మల్ అయ్యలేదు అనేసి. షీ వెంట్ బ్యాక్ 2 డేస్ షీ ఫ్లూ. 1 ఇయర్ తర్వాత ఒకసారి వచ్చి, నేను గుర్తుపెట్టలేదు మీరే చేసినారు, నేను హాలిడేస్కి వచ్చిన్నాను, ఒకసారి కలిసిపోదామని వచ్చినాను అనేసి. దిస్ వాజ్ హ్యాపీ. సో సర్జరీ అనే దానికి జనాలు భయపడకూడదు, ఫేస్ చేయాలి. రియాలిటీని అక్సెప్ట్ చేసి ఉండే మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటే దే గెట్ వెరీ గుడ్ రిజల్ట్స్. చాలామంది వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని భయపడిపోయి అట్లే సఫర్ చేసుకుంటా రాంగ్ ట్రీట్మెంట్ తీసుకొని దే విల్ గెట్ ఎండ్ అప్ బ్యాడ్. మనం పీఆర్పీ గురించి మాట్లాడితే మోస్ట్ ఆఫ్ ది టైం పీఆర్పీస్ని కాస్మెటిక్ సర్జరీస్లో యూజ్ చేసుకుంటాం, హెయిర్ పెరగడానికో లేదంటే హెయిర్ రీగ్రోత్కో. అలాంటి పీఆర్పీ సర్జరీ ఒక నీ రిప్లేస్మెంట్కు చేయాల్సిన ప్రాసెస్లో కానీ లేదంటే నీ డ్యామేజ్ జరిగినప్పుడు కానీ యూజ్ చేయడం వల్ల రికవరీ ఎంతవరకు జరుగుతుంది? అది మెడికలీ ప్రూవన్ థియరీ కాదు. చాలామంది చెప్తారు లిమిటెడ్ అడ్వాంటేజ్ ఫర్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. అది కూడా ఫుల్ బాల్డ్ అయిపోతే ఏం పని చేసేలేదు. కొంచెం హెయిర్ ఫాలికల్స్ వీక్ అయితే కొంచెం స్ట్రెంగ్తన్ చేస్తుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు నీ జాయింట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ యూజ్లెస్. థియరీ ఏమీ లేదు. చాలామంది లెఫ్ట్ రైట్ అని యూజ్ చేస్తారు, దానికి ఏం రేషనల్ లేదు. అంటే జనాలు కూడా ఎందుకు దాన్ని తీసుకుంటూ ఉంటారంటే, ఇప్పుడు మీకే నేను మోకాలు యాజ్ అన్ నీ రీప్లేస్మెంట్ సర్జన్, మీకు మోకాలు రీప్లేస్మెంట్ చేయాలి అంటే మీకు ఒక షాక్ అవుతుంది, సర్జరీనా అని. పక్కలో ఎవరైనా ఆపరేషన్ వద్దు, ఆపరేషన్ లేకుండానే దీన్ని రెడీ అయిపోతుందంటే మీరు నా పక్క వాళ్తారా, వాళ్ళ పక్క వాళ్తారా? నేనైనా అంతే. సో ఆ ఒక థాట్ ప్రాసెస్ని క్యాచ్ చేసుకుని చాలామంది పిఆర్పి ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. మెడికలీ ఇట్ ఈస్ ప్రూవన్ బియాండ్ డౌట్ ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ ఆర్థరైటిస్, అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్. వీ కెనాట్ రివర్స్ యువర్ ఏజ్. ఏజ్ నుంచి అయ్యిండే డ్యామేజ్ని మనం రివర్స్ చేయలేము. సో పిఆర్పి పని చేసేలేదు. జనరల్గా కొన్ని డిసీజెస్ పేర్లు విన్నప్పుడు ఇది వీళ్ళ తాత దగ్గర నుంచి వచ్చింది, ఇది వీళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది అని చెప్పి మనం వింటూ ఉంటాం, లేదా మేనమామ దగ్గర నుంచి వచ్చిందో అని. అలాంటిది కొన్ని డిసీజెస్ కాదు, ఈ బోన్కి వచ్చే డిసీజెస్ కూడా జెనెటికల్గా వస్తాయా? ఫ్యామిలీ హిస్టరీ అని చెప్తాం మనం. అంటే ఫ్యామిలియల్ ప్రిడిస్పోజిషన్ అంటే ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలా ఫాదర్కి ఉన్నింది, నాకుంది, మా తాతకు ఉన్నింది, మా ఫాదర్కు, అట్లా చెప్తారు. మీరు వినింటారు, డైలీ వింటాము. అది కొంచెం వాస్తవమే. ఫ్యామిలియల్ ప్రిడిస్పోజిషన్, సమ్ డిసీజెస్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ. ఇన్ఫ్యాక్ట్ క్యాన్సర్ ఆల్సో, అది క్యాన్సర్ జీన్స్ కొంచెం ఉంటుంది. ఆ కొన్ని జీన్స్ ఉండేది వాస్తవమే. అలాగే బోన్స్కి సంబంధిస్తే కొంచెం ఆర్థరైటిస్ అంటాం, నాట్ ఆస్టియో ఆర్థరైటిస్, సమ్ ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ అని చెప్తాం, పాలిమయోసైటిస్ అని మన ఏదో ఒక సినిమా హీరోయిన్కి వచ్చింది. అదే మాదిరి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్తాము. ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ఇట్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీస్. ఓకే.
కొన్ని ఆమెకి సింపుల్ ఇది ఫ్లాట్ ఫుట్ అని చెప్తాము. ఫ్లాట్ ఫ్లాట్ ఫుట్ అది కూడా రన్స్ ఇన్ ద ఫ్యామిలీస్. చాలా మంది పేషెంట్ చూస్తాను, పిల్లల్ని పిలుచుకొని వస్తారు. సార్ ఇదేదో కొంచెం కాళ్ళు కొంచెం చూడండి ఫ్లాట్గా ఉంది అనేసి. నేను వాళ్ళని ఫస్ట్ చూడకుండా మీ కాలు చూపించండి వాళ్ళు చూస్తే పేరెంట్స్ కూడా వాళ్ళు అప్పటి వరకు వాళ్ళు తెలిసిందే లేదు, ఓకే. వాళ్ళు గమనించకుండే లేదు నాకుందా అనేసి. వాళ్ళ పిల్లలు చూసి తీసుకొని వస్తారు హాస్పిటల్కి. నేను పిల్లలు చూడకుండా వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే వాళ్ళకే ఉంటుంది అది. వాళ్ళు మీకే ఉంది కదా అంటే ఐ విల్ టేక్ దట్ యాజ్ ఎ జోక్ ఫర్ దెమ్, హ్యూమర్ క్రియేట్ చేస్తాను. వాళ్ళు చాలా టెన్షన్లో వస్తారు. ఫ్లాట్ ఫుట్ ఉంది చూడండి మీకే ఉంది, మీకు 40 ఏళ్ళు అయింది, మీకు ఇదివరకు తెలుసా అంటే తెలియదు అంటారు. సో ఇంతవరకు ఏం తెలియదు అంటే అది ఏమి పెద్ద ఇట్ ఈస్ ఏ కండిషన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ డస్ నాట్ నీడ్ ఎనీ ట్రీట్మెంట్. యాక్చువల్లీ నా ఫ్రెండ్స్లో కూడా కొంతమంది నేను గమనించాను, వాళ్ళకు ఒక షూస్ తీసుకోవాలన్నా కష్టమే, చెప్పులు తీసుకోవాలన్నా కష్టమే. అయ్యలేదు అది ఫ్లాట్ ఫుట్కి షూస్ తీసుకునేది కష్టం ఏం లేదు, కానీ ఆర్చ్ కొంచెం తక్కువ ఉంటుంది అంతే. అదే కదా. ఆర్చ్ తక్కువ ఉన్నట్టు షూస్ సేమ్ సైజే వాడతారు. కొంతమందికి పెయిన్ వస్తుంది, అప్పుడు దాన్ని ఏం చేస్తామంటే దాంట్లో ఆర్చ్ సపోర్ట్ అని కొంచెం ఇస్తాము. బట్ వెన్ యూ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్, అంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు పిల్లోడ్లో మీరు ఐడెంటిఫై చేస్తే అప్పటి నుంచి అది గ్రోయింగ్ ఏజ్ కాబట్టి ఆర్చ్ సపోర్ట్ ఇచ్చి దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. కానీ మీరు స్కెలిటలీ మెచ్యూర్ అయిపోతే దాన్ని ఏం చేయలేదు. సింపుల్ ఎగ్జాంపుల్ అందరికీ అర్థంగా చెప్పాలంటే ఒక చిన్న మొక్క ఉంటుంది, బెండ్ అయి ఉంటుంది, దాన్ని మీరు ఏదో కట్టి పెట్టి స్ట్రైట్ చేసుకోవచ్చు. పెద్ద మాన అయిపోతే బెండ్ ఉంటే స్ట్రైట్ చేసేక అవుతుందా? సేమ్ ఆర్చ్ ఫుట్ కూడా అంతే. వెన్ యూ క్యాచ్ దెమ్ యంగ్ అండ్ ఐడెంటిఫై దెమ్ యంగ్ యూ కెన్ ట్రీట్ దట్. బట్ ఆఫ్టర్ 15 years 14 years అయిపోతే ఆల్రెడీ బోన్స్ కొంచెం గట్టి అయిపోయి ఉంటుంది, అప్పుడు ఏం చేయలేము. ఓకే సార్, కనెక్టింగ్ క్వశ్చన్, ఇందాక మీరు చెప్పుల గురించి మాట్లాడారు కదా, నేను కొన్ని యాడ్స్ చూస్తా, ఆర్థో సపోర్ట్ స్లిప్పర్స్, ఆర్థో సపోర్ట్ షూస్ అని. అంటే నా సజెషన్ దాంట్లోకి ఫీడ్లోకి వచ్చిన ఏదైనా సరే ఆర్థో సపోర్ట్ అని వచ్చింది అంటే నేను బ్లైండ్గా కొనచ్చా? అందరికీ అవసరం లేదండి అది. మీకు ఆర్థో స్లిప్పర్స్ కావాలంటే యూ షుడ్ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ ఆఫ్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ హీల్ ఆర్ ఫుట్. ఓకే. ప్లాంటర్ ఫేషైటిస్ అని చెప్తాం, చాలా మంది మీరు వినింటారు. తెలిసే పొద్దున్నే లేస్తే బెడ్ ఆఫ్టర్ గెటింగ్ అప్ ఫ్రమ్ బెడ్ నేను ఒక 4-5 అడుగులు నడవాలంటే నాకు హీల్స్లో చాలా పెయిన్ వస్తుంది, ఒక 10-15 steps తర్వాత పోతుంది, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ కూకుంటే లేస్తే అప్పుడు కూడా అదే ప్రాబ్లం వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ప్లాంటర్ ఫేషైటిస్. ఆ ప్లాంటర్ ఫేషియా అనేది హీల్ మజల్ ఉంటుంది, ఆ మజల్ కొంచెం వీక్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ అయిపోయి ఉంటుంది, దాని నుంచి వచ్చే పెయిన్ అది సెల్ఫ్ లిమిటింగ్ ప్రాబ్లం. కొందరికి ఆ మజల్ లోపల ఎక్స్ట్రా బోన్ పెరిగి ఉంటుంది, క్యాల్కేనియల్ స్పర్ అంటాం. ఓకే. అది షార్ప్గా హుక్ మాదిరి బోన్ ఎక్స్ట్రా గ్రోత్ వచ్చేస్తుంది, వాళ్ళకి కొంచెం ఎక్కువ రోజు ఉంటుంది, దానికి ఫిజియోథెరపీ. అలాంటి వాళ్ళకి చెప్పల్స్ సజెస్ట్ చేస్తాం. సో దట్ ఒక కుషన్ గా యూజ్ చేస్తే ఆ ప్రెషర్ తగ్గిపోతే ఇన్ఫ్లమేషన్, ఆ స్వెల్లింగ్ ఉంటుంది, ఆ స్వెల్లింగ్ తగ్గిపోతే నొప్పి పోతుంది. ఎందుకంటే ఇట్ ఇస్ వెరీ హార్మ్లెస్ కండిషన్. కొంచెం పెయిన్ ఉంటుంది లేదని చెప్పట్లేదు, బట్ ఇట్స్ నాట్ ఏ డేంజరస్ సిచ్యుయేషన్. 95% ఆఫ్ ద టైమ్స్ అది విత్ లిటిల్ చేంజ్ ఇన్ ఫుట్వేర్ అండ్ లిటిల్ ఉడుకు నీళ్ళలో కొంచెం కాళ్ళు పెట్టుకుంటే సరిపోయేది ప్రాబ్లం. మీరు అంటే ఎవరికైనా తెలుసో లేదో నాకు తెలియదు, బట్ థింగ్స్ నేను దగ్గర నుంచి చూసిన ఫుట్వేర్ మిస్టేక్స్ చేస్తుంటారు చాలామంది. మార్కెట్లో ఏ దొరికితే ఆ మెటీరియల్ తీసుకొని కాళ్ళకి వేసుకొని పోతాం. కొన్నిసార్లు ఈ ఫుట్వేర్ మిస్టేక్ వల్ల కాళ్ళకి డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఈ జాయింట్ బోన్స్ కానీ కింద ఉన్న బోన్స్ అలా నిజంగా జరుగుతుంది. అవుతుంది. చాలామంది ఇది లేడీస్లో చూస్తాం మనం, హై హీల్స్ యూజ్ చేస్తారు. హై హీల్స్ యూజ్ చేసే దాంట్లో మన బాడీ కాలు ఫుల్ ఫ్లాట్గా పెట్టుకోవాలి నిల్చుకునేటప్పుడు. హీల్స్ చేసుకుంటే హీల్స్ కొంచెం మన బాడీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ షిఫ్ట్ చేస్తుంది, అప్పుడు హీల్ పెయిన్, నీ పెయిన్, స్పైన్ పైన ఫుల్ ప్రెషర్ పడుతుంది. ఒక బాడీ అనేది ఒక వెయిట్ డిస్ట్రిబ్యూషన్, ఒక మెకానికల్ అలైన్మెంట్ ఉంటుంది. అలైన్మెంట్లో ఒక 3-4 degrees మీరు చేంజ్ చేసేస్తే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అన్ఈవెన్ అయిపోతుంది. అప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది వాళ్ళకి, హీల్ పెయిన్ వస్తుంది, నీ పెయిన్ వస్తుంది, చాలామందికి వస్తుంది. వాళ్ళకి ఎందుకు వస్తుంది కూడా తెలియట్లేదు. నేనేం పడలేదు, తగలలేదు, నాకు నీ పెయిన్ వస్తుంది. అంతా ఎగ్జామిన్ చూస్తే వాళ్ళు చూస్తే చెప్పులు మాత్రం హీల్స్ చూసి ఐ విల్ ఆల్వేస్ యూజ్ దిస్ అంటారు. అది ఒకటి మానేస్తే ప్రాబ్లం పోయిస్తుంది. అండ్ మెన్ గురించి వస్తే, ఈ మెన్ ఎప్పుడైనా రన్నింగ్ చేసేటప్పుడు ఇలా పెట్టాలి అంటారు పొజిషన్. అండ్ షూస్ దగ్గరకు వచ్చినప్పుడు రన్నింగ్ షూస్ డిఫరెన్స్ ఉంటాయి, స్పోర్ట్స్ షూస్ డిఫరెంట్ ఉంటాయి, జనరల్ యూస్ చేసే షూస్ డిఫరెన్స్ ఉంటాయి. డిఫరెంట్ అంటే ఫుట్వేర్స్ వల్ల లెగ్కి ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, అంటే ఏవి సేఫ్? మనం కొన్ని సేఫ్టీ డిపార్ట్మెంట్స్ ఉంటుంది, వాళ్ళు సేఫ్టీ షూస్ అని ఇస్తారు. అది హెవీ షూస్ ఉంటుంది, ఆమెకి అది కొంచెం టేపర్డ్ ఉంటుంది, అప్పుడు వాళ్ళకి ఫుట్ పెయిన్ చాలా వస్తుంది. ఎందుకంటే అది చాలా గట్టిగా తయారు చేసి ఉంటారు. ఈ ఐరన్ కంపెనీస్లో అక్కడ ఇక్కడ హెవీ ఇండస్ట్రీస్లో సేఫ్టీ షూస్ అని యూస్ చేస్తారు, అది తప్పు.
దాంట్లోపల వాళ్ళు చేసేటప్పుడు కొంచెం కుషన్ లైనింగ్ ఏమైనా సోల్కి ప్రొటెక్టివ్గా ఇస్తే అది చాలా మంచిది. అది చాలా మందికి తెలియట్లేదు. సో వాళ్ళు సేఫ్టీ షూస్ అని ఇచ్చేస్తారు. బట్ చాలా మంది దే విల్ హ్యావ్ ఫుట్ పెయిన్స్, హీల్ పెయిన్స్ వస్తుంది. ఇంకొకటి రన్నింగ్ అంటే చాలా మంది నేను చూస్తాను వాకింగ్ పోతారు, చెప్పులేసుకొని పోతారు. వాకింగ్ రన్నింగ్ పోయేటప్పుడు యూ షుడ్ యూజువలీ యూజ్ ఎ గుడ్ వాకింగ్ ఆర్ రన్నింగ్ షూస్. బికాస్ మనం రన్ చేసేటప్పుడు, వాక్ చేసేటప్పుడు మన బాడీ ప్రెషర్ గ్రౌండ్కి తగినప్పుడు వెయిట్ అది కొంచెం ప్రెషర్ షాక్ అబ్జార్బ్ అయ్యేంత షూస్ పెట్టుకుంటే హీల్ పైన, మోకాల పైన ప్రెషర్ తక్కువ అవుతుంది. సో అప్పుడు రన్నింగ్ కూడా మేము వితౌట్ ఎనీ ఫిజికల్ డ్యామేజ్ చేయవచ్చు. యూ కెన్ కీప్ యువర్ సెల్ఫ్ హెల్తీ అండ్ ఫిట్. ఈ 3D బోన్ గురించి మనం వింటే అండ్ ఇందాక ఒక సిచ్యువేషన్లో మాట్లాడుతున్నప్పుడు బోన్ లాస్ అనే వర్డ్ని నేను మీ దగ్గర నుంచి విన్నా. ఈ బోన్ లాస్ జరిగినప్పుడు నేను దాన్ని రీప్లేస్ చేయలేను, లేదంటే అక్కడ గ్రో అవ్వదు అని తెలిసినప్పుడు మనం యూజ్ చేసే ప్రాసెసే 3D బోనా? 3D బోన్ అనేది ఒక టెక్నాలజీ అండి. ఇప్పుడు టు డూ సమ్ కాంప్లెక్స్ సర్జరీస్, ఇప్పుడు ఒక కాంప్లెక్స్ సర్జరీ చేయాలంటే ఓపెన్ చేసి ఆ బోన్ కండిషన్ ఎట్లా ఉంది, నేను ప్లేట్ ఇట్లా నుంచి వేయాలన్నా, ఆ పక్క నుంచి వేస్తే ఆ బోన్కి కరెక్ట్గా కూకోపెడుతుందా అని థింక్ చేసే బదులు 3D అంటే యు ఆర్ క్రియేటింగ్ ఏ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ బోన్ విత్ ఇది ఆర్టిఫిషియలీ, అది ఫిజికలీ ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మోడల్ చూపించచ్చు మీకు. యా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మోకాళ్ళు. ఈ మోకాళ్ళు ఆపరేషన్ చేయాలంటే ఈ మోకాళ్ళు ఒక 3D ప్రింటింగ్ టెక్నాలజీ చేసి ఇలాగే మేము ఫిజికల్ ఫామ్గా మోకాళ్ళు రీక్రియేట్ చేసుకోవచ్చు. సో బోన్ డెప్త్ ఎంత ఉంటుంది, సైజింగ్ ఎంత ఉంటుంది, ఇది యాక్చువల్ సైజ్, మీ సైజ్ ఎంత ఉందో అంతే ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే. లోపల ఎలా ఉంటుందనేసి మనం 3Dలో బయటే చూసుకోవచ్చు. సో ఇట్ విల్ హెల్ప్ అస్ ప్లాన్ ద సర్జరీ బెటర్. ఒక బోన్ లాస్కి మేము యూజ్ చేసేది కాదు, బోన్ సర్జరీకి వాట్ ఎవర్ మే బి జాయింట్ సర్జరీ, బోన్ సర్జరీకి యు ఆర్ రీక్రియేటింగ్ ఎ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ బోన్ అవుట్ సైడ్ the surgical field, and we are going to help us to plan better proper positioning of the implant, type of implant అన్ని డిసైడ్ చేయొచ్చు. అది ఒక లేటెస్ట్ థింగ్ ఇన్ ద ఆర్థోపెడిక్స్. సో వీఆర్ యూజింగ్ ఇట్. సో వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద పేషెంట్. అక్యురసీ పెరుగుతుంది అంటారు చాలా వరకు, చాలా చాలా వరకు. ఈ మెనోపాజ్ ఇష్యూస్ అనే గురించి మనం వింటాం కదండి సార్, ఇది ఎప్పుడు రావాలి? ఒక 50 years నేను ఏజ్ తగ్గిపోయే కొద్దీ నాకు వచ్చే సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మెనోపాజ్ సిచ్యువేషన్స్ కూడా ఎందుకు ఎర్లీగా కనబడుతున్నాయి? మేము మెనోపాజ్ లేడీస్లో బిట్వీన్ 45 to 50 yearsలో వస్తుంది. పోస్ట్ మెనోపాజ్ ఒక లేడీస్కి ఒక డిసడ్వాంటేజ్ ఏమంటే టిల్ దే ఆర్ హ్యావింగ్ దేర్ సైకిల్స్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వాళ్ళకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఆఫ్టర్ మెనోపాజ్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ స్టాప్ అయిపోతుంది. అండ్ ఈస్ట్రోజన్ చాలా ఇంపార్టెంట్ హార్మోన్ బోన్ స్ట్రెంత్కి, బోన్ ఆస్టియోబ్లాస్టిక్ అంటే బోన్ బిల్డింగ్ దీనికి చాలా ఇంపార్టెంట్ అది. ఆ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోయిన వల్ల వాళ్ళకి బోన్స్ మెత్తగా అవుతూ ఉంటుంది. అప్పుడు ఆస్టియోపోరోసిస్ అని చెప్తాము. వాళ్ళకి బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్, నెక్ పెయిన్స్, మోకాలు అరిగిపోవడము. చాలామంది నేను నీ రీప్లేస్మెంట్ చేస్తే 100 మందికి నీ రీప్లేస్మెంట్ చేస్తే 90 మంది ఆడవాళ్లే ఉంటారు. 90 మంది 10 మెంబర్సే మేల్స్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అంత పోస్ట్ మెనోపాజల్ ఉమెన్. అంటే ఉమెన్కి నీ రీప్లేస్మెంట్ ఎక్కువ జరుగుతుందా? ఎక్కువ జరుగుతుంది. మోర్ దెన్ 80% ఆఫ్ నీ రీప్లేస్మెంట్ ఈస్ ఫర్ ఉమెన్ ఓన్లీ. ఓకే. మెజారిటీ. ఈరోజు కూడా ఒక 7 నీ రీప్లేస్మెంట్ చేసుకొని మీ దగ్గరకు వచ్చాను. దాంట్లో 6 లేడీసే. ఎందుకు ఓన్లీ లేడీస్కే ఇది? బికాస్ ఇట్ ఈస్ ఏ ఫీమేల్ ప్రిడిస్పోజింగ్ హార్మోన్. మన ఇండియాలో ఎస్పెషల్లీ మన సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో విమెన్ షార్ట్ స్టేచర్, వాళ్ళు ఏమి ఒక నార్మల్ లెస్ 5 feet 4.8 to 5, 5.2 మ్యాక్సిమం, యావరేజ్ తీసుకుంటే 5 feet ఉంటారు. సో వాళ్ళకి ఏమంటే షార్ట్ స్టేచర్ ఉంటారు, వాళ్ళు బాడీ వెయిట్ కొంచెం ఎక్కువ ఉంటారు, థైస్ అంతా ఫ్యాట్ ఉంటుంది. వాళ్ళకి పోస్ట్ మెనోపాజ్ వాళ్ళకి ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది, బోన్ డెన్సిటీ తక్కువైపోతుంది. ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఉంటే, ఇదేంటి దుడ్డు అంటాం మనం, డబ్బులు ఉంటే మీరు ఖర్చు పెడతారు. మీ దగ్గర డబ్బులు లేదంటే ఏం చేస్తారు? బ్యాంక్ నుంచి అప్పు తీసుకుంటారు, అవునా? ఎవరైనా అంతే. సో మనకి బోన్స్ ఆర్ అవర్ కాల్షియం బ్యాంక్. ఓకే. కాల్షియం ప్రొడక్షన్ తగ్గిపోతే ఆస్టియోపోరోసిస్ నుంచి, పోస్ట్ మెనోపాజల్ ఈస్ట్రోజన్ హార్మోన్ లేకుండా మన బాడీకి కాల్షియం కావాలంటే ఎక్కడి నుంచి తీసుకుంటుంది? బోన్ నుంచి తీసుకుంటుంది. బోన్ నుంచి తీసుకుంటే బోన్ వీక్ అయిపోతూ ఉంటుంది. సో దట్ బికమ్స్ బోన్ వీక్ అయిపోతూ ఉంటే దట్ వీక్నెస్ ఆఫ్ ద బోన్ ఆర్ సాఫ్టనింగ్ ఆఫ్ ద బోన్ ఈస్ కాల్డ్ ఆస్టియోపోరోసిస్.
సో బోన్ మెత్తు అయిపోతుంది. మెత్తు అయిపోతే వెయిట్ బేరింగ్ జాయింట్స్, మోకాళ్ళు, నడుము వంగుతా ఉంటాము, ఏమో వెయిట్ ఎత్తా ఉంటాము, నడుస్తూ ఉంటాము, మెట్లు ఎక్కుతాము, కింద కూర్చుంటాము, సో లేస్తూ ఉంటాము. దానికి మన బాడీని మోసేది మన మోకాళ్ళు. ఒక బండికి టైర్ మాదిరి మన మోకాళ్ళు. టైర్ అరిగిపోతుంది. ఒక 60,000 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తే ఏమవుతుంది మీ కార్ టైర్? యూ నీడ్ టు చేంజ్ ద టైర్. సో ఇది కూడా ఆ వెయిట్కి అలా బోన్ మెత్త అయిపోతే మోకాలు గుజ్జు అరిగిపోతుంది. అప్పుడు మనము నీ రీప్లేస్మెంట్ చేస్తాము. ఈ మిత్ వర్సెస్ ఫ్యాక్ట్ గురించి మనం మాట్లాడితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి వచ్చే క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. అండ్ ఆల్కహాల్ మనల్ని ప్రతి చోట చెడగొడుతుంది అనుకున్నాం. ఇది బోన్స్ కూడా డ్యామేజ్ చేస్తుందా? ఆల్కహాల్ వర్సెస్ షుగర్ గురించి వస్తే షుగర్ ఎక్కువ డ్యామేజ్ చేస్తుందా? ఆల్కహాల్ ఎక్కువ డ్యామేజ్ చేస్తుందా? రెండు చేస్తుంది. ఆల్కహాల్ కొంచెం ఎక్కువ చేస్తుంది. ఓకే. ఆల్కహాల్ ఆల్సో అండ్ షుగరీ డ్రింక్స్ రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ అని చెప్తే కూడా తప్పేం కాదు. బికాస్ బోత్ ఆర్ ఫిజీ డ్రింక్స్ అని చెప్తాము. దే విల్ కాజ్ ఆస్టియోపోరోసిస్, బోన్స్ని మెత్తగా చేస్తుంది. 5 మోస్ట్ డేంజరస్ థింగ్ ఫర్ బోన్ హెల్త్ అని చెప్తే మనం ఆల్కహాల్, షుగరీ డ్రింక్స్, ఫిజీ డ్రింక్స్ అంటాం. కోకా-కోలా ఇది అంతా ఏది ఫిజీగా ఉంటుంది ఆ డ్రింక్స్, దే వెరీ వెరీ డేంజరస్ టు ద బోన్. ఓకే. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరైనా మీ దగ్గరికి వచ్చినారా? ఆల్కహాల్ వల్ల బోన్స్ అంటే వాళ్ళకి అదొక అలవాటే ఉండేలేదు. ఇప్పుడు క్రానిక్ ఆల్కహాల్స్కి వాళ్ళకి ఆల్కహాల్ తాగి పడుకొనిస్తాడు, వాడు సరిగా తినడు, వాడికి లివర్ పైన ప్రాబ్లం అవుతుంది. బికాస్ ఆల్కహాల్ తిని మంచిగా ఆహారం తీసుకొని ఒక లిమిటెడ్ కన్జంప్షన్లో తీసుకుంటే ఆల్కహాల్ సమ్ పీపుల్ యూజ్ ఇట్ ఫర్ హెల్త్ బెనిఫిట్ ఆల్సో. వెస్ట్రన్ టాయిలెట్ వర్సెస్ ఇండియన్ టాయిలెట్ గురించి మాట్లాడితే అది మోస్ట్ డిబేటబుల్ క్వశ్చన్. ప్రతి ఒక్కడు ఆలోచించేది ఒకటి, ఏది బెస్ట్? నేను ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్లోకి వెళ్ళాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా నేను ఏ టాయిలెట్ యూజ్ చేయడమే బెటర్ అనే థాట్ ప్రాసెస్ వస్తుంది. అయితే దేని నుంచి ఎక్కువ యూజెస్ ఉన్నాయి, దేని నుంచి ఎక్కువ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఒకసారి మనం మాట్లాడదాం. ఇండియన్ టాయిలెట్ బెనిఫిట్ చెప్తాను, దాని నుంచి అయ్యే కొన్ని డిసడ్వాంటేజ్ చెప్తాను. బెనిఫిట్స్ అంటే ఇప్పుడు చిన్నపిల్లలు, అంటే చిన్నపిల్లల నుంచి ఒక 40-45 ఇయర్స్ వరకు ఇండియన్ టాయిలెట్ యూజ్ చేస్తే దాంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. ఎందుకంటే మన లెగ్స్ స్ట్రాంగ్ అవుతుంది, నీ లిగమెంట్ స్ట్రాంగ్ వస్తుంది. చిన్నపిల్లలకి ఎస్పెషలీ హిప్ అనేది ఒక బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఆ బాల్ అండ్ సాకెట్ జాయింట్ బాగా మోల్డింగ్ వస్తుంది మనకి. దానికే ఇండియాలో హిప్ ఆర్థరైటిస్ చాలా తక్కువ. నేను చెప్పాను కదా, మోకాల్ ఆపరేషన్ చేస్తే చాలామందికి ఆడవాళ్ళే ఉంటారనేసి. 90% జాయింట్ రిప్లేస్మెంట్ అని తీసుకుంటే 90% నీ రిప్లేస్మెంట్ ఉండదు, హిప్ రిప్లేస్మెంట్ చాలా తక్కువ. ఎందుకంటే ఇండియాలో మనకి ఇండియన్ టాయిలెట్ యూజ్ చేసి చిన్న పిల్ల ఉన్నప్పుడు బాగా మోల్డ్ అయి ఉంటుంది. దానికి లూబ్రికేషన్, ఎలాస్టిసిటీ బాగా డెవలప్ అయి ఉంటుంది. ఆ హిప్ మజిల్స్ వెరీ వెల్ డెవలప్డ్, స్ట్రాంగ్, అప్పుడే స్ట్రెంత్ బాగా వచ్చి ఉంటుంది. బికాస్ మేము ఎప్పుడు ఇండియన్ టాయిలెట్కే కాదు, మనం కింద కూకొని తినే అలవాటు కూడా ఉంది. మన అన్నం తినేటప్పుడు కూడా కింద కూకుంటాం. సో అంత బెండింగ్ వచ్చినప్పుడు ఆ మజిల్స్కి చాలా వరకు స్ట్రెంత్ వస్తుంది. సెకండ్, బోవెల్ మూమెంట్ అంటాం. మనం ఏది మోషన్ పాస్ చేసేదానికి ఇండియన్ టాయిలెట్ యూస్ చేస్తాము, దట్ రెక్టమ్ విల్ బికమ్ వర్టికల్. సో బోల్ ఈజీగా ఎంటీ అయిపోతుంది. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉండేలేదు. అది చాలా వరకు ఈవెన్ హెల్త్ బెనిఫిట్ ఆల్సో. స్ట్రైట్గా కూకుంటే మన స్పైన్ ఎరెక్ట్గా అవుతుంది. సో బ్యాక్ స్పైన్ మజిల్స్ కూడా స్ట్రెంత్ వస్తుంది. ఇది దాని బెనిఫిట్. నీ, హిప్, స్పైన్ 3 మేజర్ జాయింట్స్ స్ట్రాంగ్ అవుతుంది ఇండియన్ టాయిలెట్లో కూకుంటే. కానీ ఆఫ్టర్ 45-50 మనకి ఏజ్ అయిన తర్వాత మోకాళ్ళు కొంచెం అరిగే కొద్దీ, వయసు అయ్యే కొద్దీ, నడుములో కొంచెం ఎలాస్టిసిటీ తగ్గే కొద్దీ అప్పుడు కూకుంటే అది అరుగుదల ఎక్కువైపోతుంది. సో ఫ్రమ్ యంగర్ ఏజ్ టిల్ 45 ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్ టు డూ. బియాండ్ 45-50 వీ ఓన్లీ టెల్ అవాయిడ్. అంటే అప్పుడు అరుగుదల స్టార్ట్ అయి ఉంటుంది, అప్పుడు ఇది స్పీడప్ అయిపోతుంది ప్రాసెస్. దాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. అప్పుడు కూకోకుండా అప్పుడు వెస్టర్న్ టాయిలెట్ యూజ్ చేసుకునేది మంచిది. పాటలు బాగా పాడతారని విన్నాను కదా. నేను మీకు ఇష్టమైన పాట ఏం సార్ తెలుగులో ఐఎమ్ ఏ బిగ్ చిరంజీవి ఫ్యాన్. సో నేను చిరంజీవిది మంచి హిట్స్ నాకు చాలా ఇష్టము. దాంట్లో నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఈ మాస్టర్ సినిమాలో తిలోత్తమ అని ఉంటుంది, అది. ఆమెకి మురుగరాజ సినిమాలో శతమానం అని ఒక, అది నాకు చాలా ఇష్టము. పాడతారా ఇప్పుడు? ఇప్పుడు వదిలేండి. అప్పుడైతే పాడేవాళ్ళ?
యా అది నా జోన్లో ఉంటే నేను పాడతాను. కాలేజ్ టైంలో బాగా పాడేవాళ్ళ సాంగ్స్? ఇప్పుడు కూడా పాడతాను, బట్ అది ఒక జోను ఇది ఉంటే నేను డెఫినెట్గా పాడతాను. ఓన్లీ ఇంప్రెస్ చేయడానికే పాడేవాళ్ళ అప్పుడు? ఇంప్రెస్ అందరూ చేస్తారు ఆ వయసులో, కానీ బట్ సింగింగ్ ఈజ్ వన్ ఆఫ్ మై ప్యాషన్ అని చెప్తే తప్పు కాదు. బీయింగ్ ఏ ఆర్థోపెడిక్, మీకు మీ లైఫ్లో చూసిన ఎన్నో స్టోరీస్ ఉన్నాయి, ఎంతోమంది లైఫ్ స్టోరీస్ ఉన్నాయి. ఆ ఎమోషన్స్ మీకు తెలుసు. ఒకడు కింద పడితే ఏంది, వాడికి బ్లడ్ వస్తుంటే ఏంది, వాడి ఫ్యామిలీ ఏమవుతుంది, రోడ్డు పైన పడతారు, ఇవన్నీ చూసిన మీరు ఇదే ఆర్థోపెడిక్ వాళ్ళందరూ చెప్పాల్సిన థింగ్ ఒకటి ఉంది కదా, 50 ఇయర్స్లో రావాల్సిన మీకు సమస్యలన్నీ 25 ఇయర్స్లోనే వస్తున్నాయి. నువ్వు ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలా, నీ డైట్లో ఉండాలా, లేదంటే నువ్వు తాగే డ్రింక్లో చేంజెస్ తెచ్చుకోవాలా, ఇవన్నీ చెప్పాలి కదా. ఎక్కడ తేడా వస్తుంది సార్? చూడండి, మీరు 50లో రావాల్సిన వస్తా ఉన్న ప్రాబ్లమ్స్ ఆపాలంటే యూ హ్యావ్ టు స్టార్ట్ అట్ 20. ఓకే. 50లో రావాల్సిన ప్రాబ్లం మీరు 50లో స్టార్ట్ చేస్తే మాయమైపోయలేదు. అది దట్ ఈస్ ద ప్రిపరేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 20. అంటే మీకు ఫైనల్ ఎగ్జామ్స్కి ముందు రోజు చదువుతానంటే అయ్యలేదు. యుద్ధకాలే శస్త్రాభ్యాసం అంటాం మనం కన్నడ. యుద్ధకాలే శస్త్రాభ్యాసం అంటాం. అంటే రేపు యుద్ధం వచ్చిందంటే ఈరోజు మేము శస్త్రాలు పట్టుకొని ప్రాక్టీస్ చేస్తే అయ్యలేదు. సో దానికి ప్రిపరేషన్ ముందుగానే ఉండాలి. సో ఎగ్జామ్ ఎప్పుడో ఉంటుంది, మనం ఫస్ట్ డే నుంచి ప్రిపరేషన్ కరెక్ట్గా ఉంటే ఎగ్జామ్ రోజు మనకు అంత టెన్షన్ ఉండలేదు. సో ఇదే మాదిరి మన ఆరోగ్యం కూడా బాగుండాలా. ఆరోగ్యం అనే ఎగ్జామ్లో మనం మంచి మార్క్స్తో పాస్ కావాలంటే మన ప్రిపరేషన్ షుడ్ బిగిన్ ఇన్ అవర్ టీనేజ్. బికాస్ పీక్ బోన్ మాస్, పీక్ మజల్ మాస్ అంటాం. అంటే మంచి బోన్ స్ట్రెంగ్త్, మంచి మజల్ స్ట్రెంగ్త్ అది వచ్చేది మన టీన్స్లో, నాట్ అట్ 40-50. టీనేజ్లో మీరు ఎలాంటి ఫుడ్ తిన్నారు, ఎలాంటి ఎక్సర్సైజ్ చేశారు, మీ బాడీని ఎలాగ మెయింటైన్ చేశారు, బిల్డ్ చేశారు అనే బట్టి మీకు 50 ఇయర్స్ తర్వాత కూడా మీరు ఆరోగ్యకరంగా ఉంటారా లేదా అనేది ఇప్పుడే డిసైడ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బోన్ డెప్త్, బోన్ స్ట్రెంగ్త్ బాగా పీక్గా 20-22 ఇయర్స్లో డెవలప్ అయిపోతే దట్ విల్ లాస్ట్ బియాండ్ 50 ఇయర్స్. ఈ ప్లాట్ఫామ్లో ఒక మాట చెప్పాలి. ఇందాక మీరు ఒక స్టేట్మెంట్ చెప్పినారు, స్పీడ్ థ్రిల్ ఉంటుంది బట్ కాబట్టి ఇది కిల్ అని. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. ఆ సిచ్యువేషన్స్లో ఒక ఫ్యామిలీ మీ దగ్గరికి వచ్చినప్పుడు కానీ, ఒకడు ఆల్రెడీ యాక్సిడెంట్ అయ్యి బెడ్ పైన ఉంటాడు, వాడి వెనకాల ఒక 4-5 మంది ఫ్యామిలీస్ ఉంటారు. ఆ ఫ్యామిలీ వాడిని చూస్తూ ఉంటే మా సిచ్యువేషన్ ఏంటి, ఇఫ్ వాడే ఒక ఫాదర్ పొజిషన్లో ఉంటే, లేదంటే ఆ పేషెంటే ఒక ఫాదర్ పొజిషన్లో ఉంటే, ఆ పేషెంటే ఒక బ్రదర్ పొజిషన్లో ఉంటే, నెక్స్ట్ మా లైఫ్ ఏంటి అని ఎంతోమంది బాధపడే సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. ఇఫ్ అట్ ఆల్ బ్రెడ్ విన్నర్ అని చెప్తాము, మీరు చెప్పేది ఫాదర్ అది బ్రెడ్ విన్నర్. ఒక ఫ్యామిలీకి ఒకటే బ్రెడ్ విన్నర్ ఉంటాడు మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ఫ్యామిలీస్కి. ఆ బ్రెడ్ విన్నర్కి ఏమైనా ప్రమాదమైన యాక్సిడెంట్ అయిపోయి వాళ్ళకి ఏదో ఫెటల్ అయిపోతే ఫ్యామిలీ అంతా రోడ్డుకు పడాల్సిన కర్మ వస్తుంది. సో అదే అలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని కాపాడేది డాక్టర్ కంటే ఇన్సూరెన్స్. ఈ ఉండే మెడికల్ కాస్ట్, ఈ టెక్నాలజీ యూజ్ చేయాలా, ఈ ఉండే ఇన్ఫ్లేషన్, దీంట్లో డాక్టర్ కాపాడతాడు, లేదని లేదు. బట్ డాక్టర్ కంటే ఒక ఆర్థిక స్థిరత అంటాం కదా మనం, అది ఉండాలంటే మీకు ఒక ఇన్సూరెన్స్ ఉండాలి. ఐఎమ్ నాట్ టెల్లింగ్ టేక్ దిస్ ఆర్ ప్రమోటింగ్ ఎనీ ఇన్సూరెన్స్, బట్ ప్రతి ఫ్యామిలీ, ప్రతి మనిషికి ఒక మెడికల్ ఇన్సూరెన్స్ ఉండాలి. బికాస్ దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఇన్ దట్ డయర్ సిచ్యుయేషన్. అది ఒక మీకు ఆరోగ్య కవచం మాదిరి. అది చాలామంది తీసుకోవాలి. ఒక పేషెంట్ ఇలాగే ఐ విల్ టెల్ ఏ స్టోరీ. నాకు చాలా అంటే నాకు ఆ వాల్యూ తెలిసింది. అంటే నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను, నాకు ఒక ఎక్స్పీరియన్స్తో ఆ వాల్యూ తెలిసింది. ఇందాక చాలామంది పేషెంట్లు వస్తారు, ఏదో వాళ్ళకి ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా మేము ఒక సజెషన్ ఇస్తాము, ఆనెస్ట్గా ఒక సజెషన్ ఇచ్చి మర్చిపోతాం. మై కన్వర్సేషన్ విత్ యూ ఆర్ ఎనీబడి, ఆ పేషెంట్ అయితే ఆ 5 నిమిషాలు నాకు చేంబర్లో ఉన్నప్పుడు నేను మీకు ఒక సజెషన్ చేస్తాను. నెక్స్ట్ పేషెంట్ వస్తే నేను ఐ విల్ ఫర్గెట్ యూ అండ్ ఫోకస్ ఆన్ దట్ పేషెంట్. అవును కదా? ఓకే. సో ఇట్లా ఒక పేషెంట్కి నేను చూసి వాళ్ళకి మోకాలు అరిగిపోయింది. మోకాలు అరిగిపోతే ఆ పేషెంట్ పేరు కూడా నాకు గుర్తుంది, రవణమ్మ అనేసి. షీఈ్ ఏ తెలుగు పేషెంట్ ఫ్రమ్ కదిరి. వాళ్ళు వచ్చి అక్కడ కేఆర్పురంలోనే ఉంటారు. చూడమ్మా, ఇప్పుడిప్పుడే అరుగుదల స్టార్ట్ అయింది, నీకు ఆపరేషన్ కావాలా? ఇప్పుడు వద్దమ్మా, ఇంకొక 3-4 ఏళ్ళు ఈ కాలు వాడచ్చు, తర్వాత ఆపరేషన్ చేయాలా? ఇన్సూరెన్స్ ఏమైనా చేయించుకున్నావా?
ఇది చాలా కాస్ట్లీ అవుతుంది ఈ ఆపరేషన్ అంతా ఇంప్లాంట్స్ అంతా ఇవ్వాలంటే. లేదు సార్ మా దగ్గర ఏమి ఇన్సూరెన్స్ లేదు. వాళ్ళు మా డాక్టర్ అక్కడ ఒక ఫర్మ్‌లో పని చేస్తారు. వాళ్ళ డాక్టరు సన్నీళ్ళు అంతా ఉన్నారు. వాళ్ళకి యాజ్ ఎ ఆనెస్ట్ క్యాజువల్ అడ్వైజ్, ఇన్సూరెన్స్ చేసి పెట్టండా 4 ఇయర్స్ 3-4 ఇయర్స్ వస్తుంది. ఇప్పుడు నుంచి ఇన్సూరెన్స్ చేసి పెడితే ఆ సర్జరీ మీకు ఫ్రీ అవుతుంది అని చెప్పాను. జస్ట్ ఐ టోల్డ్ ఇన్ ద ఫ్లో అండ్ ఐ ఫర్గాట్. ఆ తర్వాత యాజ్ టోల్డ్ ఆ జాయింట్ 4 ఏళ్ళు వచ్చింది. 4 ఏళ్ళ తర్వాత వాళ్ళు వచ్చారు, సర్జరీ చేసుకున్నారు. ఇన్సూరెన్స్ ఉంది. నాకు తెలియదు నేను చెప్పాను అనేసి, నాకు గుర్తులేదు. సర్జరీ అయిపోయింది. వాళ్ళు కుట్లంతా తీసే రోజు ఒక 15 రోజులు కుట్లు తీస్తాం కదా సర్జరీ అయినాక. కుట్లు తీసుకునే రోజు వాళ్ళు ఒక ఫ్లవర్ బొకే, ఒక స్వీట్స్, పండ్లు అంతా ఒక తీసుకొని వచ్చి నాకు ఇచ్చారు. ఇదేమి కొత్తగా అంటే పేషెంట్ మామూలుగా ఇస్తూ ఉంటారు. బట్ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ దెమ్. నోన్ పేషెంట్ యూజువల్గా ఇస్తూ ఉంటారు మాకు. వాళ్ళు ఏమంతా నాకు పరిచయమైన పేషెంట్గా అనిపించలేదు. వాళ్ళు వచ్చి ఇచ్చారు. ఇచ్చి ఎందుకమ్మా ఇదంతా అంటే, లేదు సార్ మీరు ఒక 4 ఏళ్ళ ముందు ఒక అడ్వైజ్ ఇచ్చారు నాకు. అడ్వైస్తో మాకు చాలా హెల్ప్ అయింది అనేసి. మీరు తెలిసి చెప్పారో క్యాజువల్గా చెప్పారు. ఏం చెప్పాను? ఇట్లా ఇన్సూరెన్స్ చేసుకోండి, మీకు 4 ఏళ్ళు వస్తుంది జాయింట్, ఆమెటికి ఇది అవుతుంది. సార్ మా ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈ సర్జరీని అఫోర్డ్ చేసేంత స్తోమత మా దగ్గర లేదు. మీరు ఏ మూమెంట్లో చెప్పారో మీరు నెక్స్ట్ డేనే పోయి ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఆ ఇన్సూరెన్స్ కట్టుకుంటా వచ్చాను నేను 4 ఏళ్ళు. ఇప్పుడు ఇంత సర్జరీ కాస్ట్ అయింది, నాకు టోటల్ ఫ్రీ అయిపోయింది. కట్టింది ఎంత? ఇంత. పెద్ద ఇన్సూరెన్స్ నాకు కవర్ అయింది. మీరు ఏది మూడ్లో చెప్పారో మీకు చాలా థ్యాంక్స్ చెప్తే కూడా సరిపోదు అనేసి వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పి వెళ్ళిపోయినారు. అప్పుడు నాకు అనిపించింది, అరే నేను ఒక చిన్న మాట 4 ఇయర్స్ బ్యాక్ చెప్పిన దానికి వాళ్ళ లైఫ్లో ఇంత చేంజ్ అయిందా అనేసి. ఆ తర్వాత నేను చాలామందికి చెప్తా ఉంటాను, ఎక్కడ అవకాశం వచ్చినా చెప్తాను, బై సమ్ ఇన్సూరెన్స్ అనేసి. అండ్ టు బీ వెరీ ఆనెస్ట్, అప్పటి వరకు నేను ఇన్సూరెన్స్ చెప్పించుకోలేదు. వాళ్ళు చెప్పిన తర్వాత నెక్స్ట్ డే నేను ఒక ఇన్సూరెన్స్ చేసుకున్నాను నాకు నా ఫ్యామిలీకి. ఇట్ ఈస్ ఎ లెసన్ ఐ లెర్న్డ్, బట్ ఐ ఫీల్ ఎవ్రీబడి షుడ్. ఒక 300-400 రూపీస్ పర్ మంత్కి ఖర్చు పెడితే మీకు మీ ఫ్యామిలీకి ఒక 5 lakhs 10 lakhs కవర్ వచ్చేంత ఇన్సూరెన్స్ ఉన్నాయి. ఏదో మీరే అది పాలసీ బజార్కి పోతే తెలుస్తుంది. బట్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ వన్ మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్. వెరీ ఇంపార్టెంట్. అండ్ అంటే 2 decades ప్లస్ ఎక్స్పీరియన్స్, 25,000 ప్లస్ సర్జరీస్, ఒక లైఫ్ని అంటే జీరో నుంచి స్టార్ట్ చేసి అగైన్ యూ బికమ్ ఒక పొజిషన్కి సెట్ చేసుకున్నప్పుడు మీతో పాటు పనిచేస్తున్న వాళ్ళు, మీతో ఉన్నవాళ్ళు. అండ్ నేను ఒక స్టోరీ విన్నా మీది. అంటే ఈరోజు యువర్ ద బాస్, కానీ అంతకుముందు ఒక 20 years బ్యాక్ అనుకుంటాను, మీరు ఒక దగ్గర పని చేస్తున్నప్పుడు వాళ్ళు సడన్గా మిమ్మల్ని వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని అన్నారని. అంటే ఆ సిచ్యువేషన్లో అంటే ఎంటీ పాకెట్ డేస్, ఆ రోజు ఏం చేయాలో తెలియక. దట్ వాజ్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ పాయింట్ ఆఫ్ లైఫ్ అని చెప్తే తప్పు కాదు. అది ఐ వాజ్ వర్కింగ్ విత్ సమ్ సీనియర్. సడన్గా వన్ ఫైన్ డే ఫర్ సమ్ రీజన్ ఈ సెడ్ డోంట్ కమ్ ఫ్రమ్ టుమారో, రేపటి నుంచి రావద్దప్పా అనేసి. అంటే ఐ వాజ్ హార్ట్ బ్రోకెన్. అంటే ఐ హ్యాడ్ గివెన్ మై హార్ట్ అండ్ సోల్ అక్కడ. అప్పుడు సడన్గా నాకు పని తీసేస్తే నాకు మై ఫార్మేటివ్ ఇయర్స్ అది. నేను అంతా ఐఎమ్ నాట్ ఫ్రమ్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చిండే, మధ్యతరగతి ఫ్యామిలీ మాది. సో అలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి, ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పాలంటే మాకు ఎంబీబీఎస్ పీజీ చదివేటప్పుడు నాకు ఫీజు కట్టే కూడా మా నాన్న దగ్గర డబ్బు సరిపోవట్లేదు. ఎప్పుడు లాస్ట్ మినిట్లో రేపు ఎగ్జామ్ ఉంటే ఈరోజు ఫీజు కట్టి ఆల్ టికెట్ తీసుకొని ఎగ్జామ్ రాసిందే. నేను ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ నుంచి ప్రతి ఇయర్ పీజీ కూడా అట్లనే అయ్యిండేది. సో అలా ఒక మధ్యతరగతి నుంచి వచ్చిండే అబ్బాయి నేను. సో ఆ టైంలో నాకు అప్పుడప్పుడే పెరుగుతూ ఉన్నాను. ఐ వాజ్ వన్ స్టెప్. దెన్ ఒకేసారి పని నుంచి తీసేస్తే నాకు ఒక 3-4 months షెల్ షాక్, ఏం చేయాలని లేదు. అప్పుడు వి డిసైడెడ్ ఏదైనా కానీ ఇంకా సొంతంగా ఏదైనా ఒకటి చేద్దామని. అప్పుడు పుట్టింది మన సత్యసాయి ఆర్థోపెడిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ స్టార్టెడ్ విత్ ఏ స్మాల్ హాస్పిటల్. ఆమెటికి నో ఇట్ ఈస్ ఏ 100-bedded హాస్పిటల్ విత్ మోర్ దెన్ 200 staff వర్కింగ్ రౌండ్ ద క్లాక్. అండ్ వీ హ్యావ్ డన్, ఐ మీన్ ఇట్స్ ఏ మాదిరి రోలర్ కాస్టర్ జర్నీ. బట్ ఐ హ్యావ్ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ మై జర్నీ. బట్ హార్డ్ వర్క్ అండ్ గాడ్స్ గ్రేస్, పేరెంట్స్ బ్లెస్సింగ్స్,
వైఫ్ సపోర్ట్ వీఆర్ హియర్. వాట్ ఈస్ ద ఫిలాసఫీ యూ లెర్న్డ్ అంటే ఫ్రమ్ యువర్ లైఫ్ కానీ అంటే ఇంకొకరి లైఫ్ నుంచైనా? అంటే చాలా మనము స్ట్రెస్ తీసుకుంటామండి. లైఫ్‌లో అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి డెప్త్‌గా ఆలోచించి ఈజీగా తీసుకోవాలా లైఫ్. యూ హావ్ టు టేక్ యాజ్ ఇట్ కమ్స్. నాకు కన్నడలో ఒక సామెతలుంది. మీకి అది కన్నడలో చెప్తాను మీకి. నాకు చాలా ఈ సామెతలంటే చాలా ఇష్టము. ಇಂಗಿನಳು ನಾಥವನು ತೆಂಗಿನಲ್ಲಿ ನೀರನ್ನು ಭೃಂಗ ಕೋಗಿಲೆಯ ಕಂಠದಲ್ಲಿ ಗಾಯನವನ್ನು ಇಟ್ಟವನು ಯಾರು ಸರ್ವಜ್ಞಾನಿ. అంటే ఐ విల్ ట్రాన్స్లేట్ దట్ ఇన్ తెలుగు. ఇంగు అంటే ఇంగు అంటాం కదా. ఇంగువలో ఆ స్మెల్ ఎవరు పెట్టినారు? కొబ్బరికాయలో నీళ్ళు ఎవరు పెట్టినారు? ఆ కోయిల్ అంటాం కదా. దాంట్లో కంఠంలో అంత వాయిస్ ఎవరు పెట్టినారు? ఏమి ఆన్సర్ ఉందా? సో మనకు తెలియంది చాలా ఉంది. దానంతా మనం ఊరికే అనవసరంగా స్ట్రెస్ చేసుకొని మన మైండ్ని వీక్ చేసుకొని ఫిజికల్గా మెంటల్గా వెల్బీయింగ్ లేకుండా టేక్ ఇట్ ఈజీ. లైఫ్ ఈజ్ వెరీ ఈజీ, సింపుల్. ఒకే ఒక లైఫ్ ఉంటుంది. ఎంజాయ్ యువర్ లైఫ్. డూ సమ్ ఎక్సర్సైజ్ 40 minutes, డూ యువర్ వర్క్ సిన్సియర్లీ, స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ, ఈట్ గుడ్ ఫుడ్, హ్యావ్ ఏ 8 hours స్లీప్. సింపుల్, టేక్ ఇట్ ఈజీ. చాట్ విత్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఆర్ మై బిగ్గెస్ట్ స్ట్రెస్ బస్టర్స్. మీకు అంతే ఉంటారు. మీకు ఫ్యామిలీతో చెప్పుకోలేని మాటలు ఫ్రెండ్స్తో చెప్పుకోవచ్చు, అవునా? ఎవరికైనా అంతే. నేను డైలీ సాయంకాలం ఎంత స్ట్రెస్ అయినా, 5 సర్జరీలు అయినా 10 సర్జరీ అయినా 100 మంది పేషెంట్ చూసిన రాత్రి 10 అయినా కార్ స్టార్ట్ చేసి ఇంటికి పోయే లోపల ఒక ఫ్రెండ్కి ఫోన్ చేస్తాను. వాడు ఎంబీబీఎస్ అయినా అయి ఉండొచ్చు, పీజీ ఫ్రెండ్ అయ్యొచ్చు, స్కూల్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, ఎవడికో ఒకటి ఫోన్ చేస్తాను. 10 minutes ఐ టాక్ క్యాజువల్. గుర్తొచ్చారా ఫోన్ చేశాను అంతే. వాడు ఏమరా అది ఈజ్ ఓన్లీ ఫెలో హూ విల్ ట్రీట్ యూ అన్కండిషనల్లీ. నువ్వు ఎవరు, పెద్ద డాక్టరు, చిన్న డాక్టరు, హాస్పిటల్లో ఉన్నారు అనే వాడు అట్లా ట్రీట్ చేయడు. ఏమరా అనే మాట్లాడతాడు వాడు. సో అట్లా మాట్లాడితే ఆ హార్ట్నెస్ కనెక్ట్ అవుతుంది కదా. 10 minutesలో నేను ఇంటికి పోయి కార్ పార్క్ చేసినప్పుడు నేను డిస్ట్రెస్ అయిపోయిండు. నా స్ట్రెస్ బస్టర్ మై ఫ్రెండ్స్. అండ్ నేను మీ ఫ్రెండ్స్ గురించి విన్నాను. నేను ఎగ్జామ్కి పోయే ముందు రోజు సాంగ్స్ వింటారా మీరు? ఇది ఎంబీబీఎస్ టైము. ఎంబీబీఎస్ టైంలో ఒక బ్యాచ్ ఉండేది మాది. సో అనీజ్ అనేసి, మొహమ్మద్ అనీజ్, వాడికి తెలుగు ఒక ముక్క రాదు. మేము తెలుగు సినిమాలు చూసి పెరిగిండే వాళ్ళం. సో వాడు ఏదో ఒకసారి అప్పుడు సమరసింహారెడ్డిలో అందాల ఆడబొమ్మ అని ఒక పాట ఉండేది. అది వెరీ ఒక ఫేమస్ సాంగ్ అప్పుడు. అది మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. వాడు ఆ రోజు పెట్టాము ఎగ్జామ్ పోయేకముందు. వాడు ఒక 2 lines విని మెడిసిన్ ఫస్ట్ పేపర్ మెడిసిన్ ఫైనల్ ఇయర్, జస్ట్ ఆ ఎగ్జామ్ దాటితే మనం డాక్టర్స్. సో ఐఎమ్ టాకింగ్ 1999లో. సో ఆ పాట విని ఎగ్జామ్ పోయినాము. స్ట్రెస్ఫుల్. ఒక 2 రోజుల నుంచి నిద్ర లేదు, రాత్రంతా చదివిండాము. ఆ పాట వినుకొని రెండు లైన్ స్టాంజా వినుకొని ఎగ్జామ్ పోతే ఇద్దరిది బాగా అయింది ఎగ్జామ్. వాడు నెక్స్ట్ 7 days ఎగ్జామ్కి అంత చదివి ఎగ్జామ్ పోయే ముందు ఆ టేప్ పెట్టు, అందాలా పెట్టు అనేవాడు. వాడికి నెక్స్ట్ వర్డ్ రాదు. అందాలా పెట్టు అంటే అందా పెట్టు అనేవాడు. నెక్స్ట్ 3 రోజుల తర్వాత అందాల వరకు వచ్చాడు వాడు. అందాలా పెట్టు అనేసి డైలీ టిల్ అవర్ ఫైనల్ ఇయర్ థియరీ, ప్రాక్టికల్, వైవా ప్రతిరోజు ఆ పాట వినుకొని పోయినాము. It was one of the just coincidentally all papers went well, we passed, we became doctors. అండ్ సి ఇదే మన స్ట్రెస్ బస్టర్స్ కదా. అప్పుడప్పుడు ఎన్ని తలుచుకుంటే మనకి. నేనన్నా జై బాలయ్య. ఓకే ఓకే అయినా బాలయ్య సాంగ్స్ అంటే బాలయ్య సాంగ్సే. పబ్బు నుంచి పార్లమెంట్ వరకు బాలయ్య. మాస్ ఎంటర్టైనర్. వి ఆల్సో లవ్. నేను దో ఐఎమ్ ఏ కన్నడిగా, చాలా కన్నడ సినిమాలు చూస్తాను, తెలుగు సినిమాలు చూస్తాను. మా ఎంబీబీఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలామంది ఉన్నారు. నిన్న కూడా చాలామంది వచ్చారు. ఈ రోజు కూడా చాలామంది సాయంకాలం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది మీ పాడ్కాస్ట్ అయిపోతే వెయిట్ చేస్తున్నారా? చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళతో మాట్లాడి తెలుగు ఇంకా కొంచెం బెటర్ అయింది. సో మన ఇంట్లో ఫ్రెండ్స్ ఇక్కడ పాడ్కాస్ట్కి వస్తూ ఉన్నానంటే మీకు తెలుగు వచ్చా అని
నువ్వు కాదు మా తెలుగు ఫ్రెండ్సే చెప్తున్నారు నువ్వు మాట్లాడొచ్చు లేరా అనేసి. అండ్ సూపర్. అండ్ కన్వర్జేషన్స్లో ఎన్ని థింగ్స్ మన లైఫ్లో ఫనీ థింగ్స్ ఉన్నా ఒక ఫనీ థింగ్ మాత్రం అసలు మర్చిపోలేము కదా. నేను ఒక బుక్ చదవడం వల్ల మీరు జర్మనీలో ఇరుక్కుపోయారు విన్నాను. అయ్యో అది ఐ మీన్ ఐ హ్యాడ్ నేను అడాల్ఫ్ హిట్లర్ది మెయిన్ కెంప్ అని ఆటోబయోగ్రఫీ ఉంది. అది నేను ఆటోబయోగ్రఫీ యూజువల్గా చదువుకుంటాను, అది చదివినాను. నేను మా వైఫ్ జర్మనీకి పోయింటి ఒక రీసెంట్ ఈ జనవరిలో. వీఆర్ ఇన్ బర్లిన్ సిటీ. ఒక డ్రైవర్ ఒక 50+60+, అక్కడంతా డ్రైవర్స్ అంతా పెద్ద సూట్ వేసుకుని టై వేసుకుని చలి ఇది కదా బాగా నీట్గా వెల్ డ్రెస్గా వస్తారు వాళ్ళు. ఆయన వచ్చినాడు, ఆయన చూస్తేనే ఈ ఫస్ట్ అదేమన్నాడంటే ఐఎమ్ యువర్ డ్రైవర్ ప్లస్ గైడ్, యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్ అన్నాడు. ఆ ఎనీథింగ్ అంటే నాకు కొంచెం లీనియన్స్ ఇచ్చినట్టు అయింది. సో ఏమైనా అడగచ్చు కదా అనేసి హిట్లర్ గురించి అడుక్కుంటూనే వచ్చాను. అంటే మాకే చిన్నప్పటి నుంచి ఆ వరల్డ్ వార్ 1, 2 అంతే, ఎవరికైనా వరల్డ్ వార్ అంటే గుర్తొచ్చేది హిట్లరే కదా. సో వాడి గురించి చాలా చదివేసుకునేసింది. అడుగుతూనే ఉన్నాను, వాడు చెప్తూనే ఉన్నాడు. నేను అట్లా చెప్తూ మాటలమాట ఐ హావ్ రెడ్ మెయిన్ కెంప్ అన్నాను. వై యు ఆర్ ఆస్కింగ్ సో మచ్ అంటే ఐ హావ్ రెడ్ మెయిన్ కెంప్ అన్నాడు. కొంచెం దూరం తర్వాత వాడు బండి సైడ్ కాపి అట్లా వెనకాల తిరిగి చెప్పాడు, యు ఆర్ టోల్డ్ మీ బట్ డోంట్ టెల్ దిస్ టు ఎనీబడి, దిస్ వర్డ్ ఈజ్ వ్యాలిడ్ ఎనఫ్ టు స్టాప్ యువర్ టూర్ మిడ్వే అండ్ ఆస్క్ యూ టు గెట్ అవుట్ ఆఫ్ ద కార్ అనేసి. దింపేశాడా? లేదు, ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ రీజన్, ఐ విల్ నాట్ మైండ్, బట్ you don't ask this, how many days you are going to stay in Germany అన్నాడు. I'm going to stay for another 1 week అన్నాను. Yeah, you asked me, it is okay, don't ever ask anybody అన్నాడు. So this is we don't accept talking, I mean we don't like talking about him. ఓకే ఎందుకు వచ్చింది అనేసి కమన్ అయిపోద్ది. బర్లిన్ అంతా తిప్పి మళ్ళీ మాకి వీ హ్యాడ్ ఏ ట్రైన్ టు ఫ్రాంక్ఫర్ట్. రైల్వే స్టేషన్ కూడా అతనే డ్రాప్ చేశాడు. చేసేసి డాక్ హ్యాపీ జర్నీ, see enjoy our country but watch your tongue అన్నాడు. watch your tongue, last advice, watch your tongue, you know what I meant. okay boss అనేసి. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్, అంటే ఈ కన్వర్సేషన్ నిజంగా ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ దిస్. I also felt I'm at home. బెంగళూరులో కన్నడ వాడిని, ఇక్కడ ఆంధ్రాలో వచ్చి తెలంగాణకు వచ్చి హైదరాబాద్లో ఐ ఫెల్ట్ అట్ హోమ్. యాక్చువల్లీ స్పీకింగ్ నాకు బెంగళూరుతో పాటు హైదరాబాద్లో ఐ ఫీల్ అట్ హోమ్. ఐ హ్యావ్ మ్యాక్సిమం ఫ్రెండ్స్. చాలా వరకు సత్య హైదరాబాద్కి వచ్చినాను ఫ్రెండ్స్ చూసేదానికి. ఒక ఫ్రెండ్ డాక్టర్ పెళ్ళికి కూడా వచ్చినాను. వాడు నన్ను పిలిస్తే నేను చెప్పినాను, నేను వస్తా ఉన్నాను, 5 రూములు కావాలా నాకు అనేసి. ఇది ఒక 15 years బ్యాక్. నువ్వు ఒకటే కదా వస్తూ ఉండేదంటే, నేను హైదరాబాద్కి వస్తే అంతమంది వస్తారు, నాకు 5 రూమ్ కావాలనేసి. వాడి పెళ్ళికి గర్ల్స్ సైడ్ వాడికి ఇచ్చిందే 7 రూమ్లు, దాంట్లో 5 నాకే ఇచ్చాడు వాడు. నా ఫ్రెండ్సే ఉన్నారు, వాడి ఫ్రెండ్స్ లేదు. వాడి ఫ్యామిలీ కంటే 2 రూమ్లు, నాకే 5 రూమ్లు ఇచ్చాడు. సో హైదరాబాద్ ఐ ఆల్వేస్ ఫీల్ వెరీ గ్రేట్. ఐ లవ్ ద ఫుడ్ కల్చర్. కొంచెం హీట్, ఐఎమ్ నాట్ యూస్ టు దిస్ కైండ్ ఆఫ్ హీట్. అదర్వైజ్ ఫుడ్, ఫ్రెండ్స్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ మై సెకండ్ హోమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీకు, మీ స్టాఫ్కి, అంత మీ ఫ్రెండ్స్కి, నన్ను ఇక్కడ పిలిచి నన్ను ఇంత బాగా చూసుకునే దానికి, ఇంత లవ్లీ కాన్వర్సేషన్ మీతో అయినందుకు మీకు థ్యాంక్స్ అండ్ అభినందన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.